श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्द सद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త అండి. వాయిస్ వినపడుతోంది కదా. లాస్ట్ క్లాస్లో 51వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. సమత్వ బుద్ధితో కూడినటువంటి కర్మయోగ అభ్యాసము చేసేటటువంటి వారు ఆ కర్మఫల త్యాగము చేయడం వలన క్రమంగా వారికి జ్ఞానము ఆ తర్వాత మోక్షాన్ని అందుకుంటారు అని ఆ శ్లోకంలో చెప్పుకున్నాము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః అని. తర్వాత ఇప్పుడు ఇవాళ 52వ శ్లోకం చెప్పాలి. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. కర్మయోగం వలన జ్ఞానము సిద్ధిస్తుంది అని చెప్పుకున్నాము కదా. అది ఎప్పుడు సిద్ధిస్తుంది అని 2 స్టెప్స్ అండి. కర్మయోగం చేయగా చేయగా మొట్టమొదట మనస్సు శుద్ధమవుతుంది, ఆ తర్వాత ఏకాగ్రమవుతుంది. అటువంటి ఏకాగ్రమైనటువంటి మనస్సులో గురు బోధ వలన వివేకము ఉదయించి అది జ్ఞానము, దాని ద్వారా జ్ఞానం వస్తుందన్నమాట. ఈ స్టెప్స్ని ఈ 2-3 శ్లోకాల్లో మనకి చెప్తున్నారు. కర్మయోగం నుంచి ఎలా మోక్షము అందుకోగలము అనేది కర్మయోగ సాధన ద్వారా. ఇప్పుడు 52వ శ్లోకము. యదా తే మోహకలిలం. యదా అంటే ఎప్పుడైతే, తే నీ యొక్క బుద్ధి మోహకలిలం. బుద్ధి అంటే బుద్ధి, మోహకలిలం అవివేకము అనేటటువంటి కాలుష్యాన్ని వ్యతితరిష్యతి అంటే దాటేస్తుందో, తదా అప్పుడు శ్రోతవ్యస్య అంటే వినదగినవి అంటే ఇంకా వినవలసి ఉన్నవి, శ్రుతస్య వినినవి ఆల్రెడీ విని ఉన్నవి, వాటి పట్ల నిర్వేదం వైరాగ్యాన్ని గంతాసి పొందగలవు. తాత్పర్యము, నీ బుద్ధి అవివేకం అనే కాలుష్యాన్ని ఎప్పుడు దాటుతుందో అప్పుడు వినవలసి ఉన్న విని ఉన్న విషయాల పట్ల వైరాగ్యాన్ని పొందగలవు. మనము లాస్ట్ క్లాస్లో చెప్పామండి, అవిద్య కామ కర్మ అని చెప్పి 3 మన పతనానికి 3 ప్రధానమైనటువంటి కారణాలు. మన స్వరూపము సర్వత్రా ఉన్నటువంటి ఆత్మ అని తెలియకపోవడమే అవివేకము, దాన్నే అవిద్య అని అంటారు. అదే మోహకలిలం అన్న మాటకి ఇక్కడ అర్థం అండి. ఈ శ్లోకంలో మోహకలిలం అన్నారు కదా, అది మోహము అంటే డెల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో, ఇగ్నోరెన్స్ అని కూడా అనొచ్చు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనిపించడం లేదా కనిపించడాన్ని మోహం అంటారండి. లేనిదేదో అసత్యమైనదేదో సత్యంలా అనిపిస్తూ ఉంటుంది, అసలు ఉన్నదేదో కనబడకుండా ఉంటుంది, దాన్ని మోహము అని అంటారన్నమాట. దానివల్ల ఏం జరుగుతోంది అంటే, ఇప్పుడు చూడండి ఒక చిన్న ఉదాహరణ చెప్పేస్తాను. మనం మసక చీకట్లో వెళుతుంటే రోడ్డు పక్కన పడిపోయి ఉన్నది ఏదో కుప్పలాగా, అది సరిగ్గా కనిపించలేదు, ఏదో ఉందని తెలిసింది, ఏముందో తెలియలేదు. అప్పుడేమవుతుంది, అది పడి ఉన్నది తాడు, మనకది చుట్టుకున్న పాములా కనిపిస్తుంది. ఇదన్నమాట ఆ మసక చీకటి. ఏం చేసిందంటే, పూర్తిగా చీకటి అయితే కనబడదండి వస్తువు, సగం చీకటి సగం వెలుతురు ఉంది. అప్పుడేం జరుగుతుంది, ఏదో ఉందని తెలుస్తుంది, అది ఏముందో తెలియదు. మనకి కూడా అటువంటి స్థితి, మోహం అంటే అటువంటిది. ఉన్నది ఏదో కనబడుతోంది, అది ఏమిటో పూర్తిగా తెలియట్లే. ఆ కనబడేదేదో అది ప్రపంచము జగత్తు ఇదంతా మనం అనుకుంటున్నాము, వస్తువాహనాలు భార్య పిల్లలు బంధువులు బాంధవ్యాలు ఇవన్నీ. కానీ ఆ ఉన్నది ఆత్మ, అది మనకి ఆత్మలా కాకుండా ఇంకొకలా కనిపెడుతోందండి. సేమ్ తాడుని చూసి పాము అనుకున్నట్టు. దీన్ని రజ్జు సర్ప భ్రాంతి అని అంటారు తత్వంలో. చాలాసార్లు దీన్ని ఉపయోగిస్తారు. ఈ ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. రజ్జు అంటే తాడు, సర్పం అంటే పాము అనమాట. రజ్జు సర్ప భ్రాంతి అంటారు.
ఈ మోహ కలిలం అంటే అదనమాట అండి. తాడుని చూసి పాము అనుకోవడం లాంటిది అనమాట. కప్పేసింది. ఆ చీకటి ఏం చేసిందంటే అసలు స్వరూపాన్ని కప్పి తెలియకుండా చేసింది, ఆవరించింది అంటారు. చీకటిని ఎప్పుడు ఆవరించింది అంటారు, మీకు ఆ పదం తెలుసు కదా. సేమ్ అలాగే మనని కూడా ఈ అజ్ఞానము, తెలియకపోవడం అనేటటువంటిది ఆవరించింది, ఆవరణ అంటారు. దీన్నే కారణ శరీరం అని కూడా అనుకోవచ్చండి. అజ్ఞానమే కారణ శరీరం. అదేదో ఒక శరీరము కాదు, మన మనసులో ఆలోచనే, అదేమిటో తెలియకపోవడం అన్నదే ఆవరణ, కారణ శరీరం అంటారు. అది మోహ కలిలం అంటే. అలా ఎప్పుడైతే కలుగుతుందో, ఎప్పుడైతే మనకి మన స్వరూపము సరిగ్గా తెలియక మనం ఇంకొకలా భావించుకుంటామో, అప్పుడు ఏమవుతుందంటే అటువంటి బుద్ధిలో కోరికలు, భోగముల వెంట పరిగెట్టడం అనేటటువంటిది కామం బయలుదేరుతుందన్నమాట అండి. అది ఇప్పుడు బుద్ధి వ్యతితరిష్యతి అని అన్నారు కదా. వ్యతి అంటే వ్యతిక్రమిష్యతి అంటే దాటడం, బుద్ధి దానిని దాటుతుంది అన్నారు మోహ కలిలాన్ని. ఆ శ్లోకంలో ఎప్పుడైతే దాటుతుందో అని అన్నారు. బుద్ధి మోహాన్ని దాటడము అంటే, మోహము అనేటటువంటి కాలుష్యాన్ని, దాని అర్థం ఏంటంటే శుద్ధమవుతోంది అని. శుద్ధమవడం అంటే ఏంటంటేనండి, ఈ కర్మయోగాచరణ చెయ్యగా మనసులో కోరికలు తగ్గుతాయి, రాగద్వేషాలు, కోపతాపాలు ఇలాంటివి నశిస్తాయి. అదే శుద్ధం అవ్వడం అంటే. మన మనస్సులో అశుద్ధి ఏమిటంటేనండి ఆలోచనలు, రాగద్వేషాలు. అంటే రాగద్వేషాలు అంటే గుర్తొచ్చింది కదా, లైక్స్ అండ్ డిస్లైక్స్. ఒకటంటే ఇష్టము, ఒకటంటే ఇష్టం ఉండదు. అస్తమాను వాటి గురించే మన గొడవంతా. తర్వాత కోరికలు, సంకల్పాలు, ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, ఇదా అదా, ఇవన్నీ కూడా తగ్గుతాయన్నమాట. అది అశుద్ధి పోవడం అంటే అది. ఎప్పుడైతే మన బుద్ధి ఈ కర్మయోగాచరణ చేయగా అది ఈ రాగద్వేషాలని శాంతింపజేయగలుగుతుందన్నమాట. అలా శాంతపడినటువంటి మనస్సులో ఏమవుతుందంటేనండి, గురువు యొక్క ఉపదేశాలని ఎప్పుడైతే అది గురువు అప్పుడు ఆ సమయంలో లభించడం కూడా జరుగుతుంది మనకి, మన సుకృతం వలన. అప్పుడు ఆ గురువు ఉపదేశాన్ని గ్రహించడము, తద్వారా వివేకం మనకి కలుగుతుందన్నమాట. ఆత్మతత్వము తెలుసుకోవాలి అని ప్రారంభంలో అనిపిస్తుంది, ఆ తర్వాత అది మనకి విచారణ ప్రారంభం అవుతుంది. మనం ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాము. అది అట్లాగా ఆ వివేకము కలిగి అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన యొక్క ఏదైతే ఈ కప్పేసిందో, మన స్వరూపము తెలియకుండా ఉండేలాగా చేసిందో ఆ అజ్ఞానం తొలగిపోతుంది. అప్పుడేం జరుగుతుందంటే, నా స్వరూపం ఏమిటో నాకు తెలిసిపోతుంది. సర్వత్రా ఉన్నటువంటి ఆత్మ నేను అని తెలిసాక ఇక ఏదో వినాలి అనేటటువంటి ఆకాంక్ష అంటారు, అపేక్ష అంటారు, లేకపోతే వాట్ నెక్స్ట్, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో వినాలి, అదేదో తెలుసుకోవాలి, ఈ సాధన ఏదో చెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. వినదగినవి, విన్నవి అంటే అదండి, పురాణాలు మొదలైనటువంటివి విని, లేదా సకామ కర్మలు, ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది అనేటటువంటివన్నీ విని ఉంటాం మనం. ఆల్రెడీ కొన్ని విని ఉంటాము, ఇంకా ఏవో వినవలసినవేవో ఇలాంటివి అనిపిస్తూ ఉంటాయి, అది వినాలేమో, ఇది వినాలేమో అని. అవన్నీ కూడా ఫలశ్రుతులు చెప్పేటటువంటివండి. వినదగినవి, వినినవి అంటే ఫలశ్రుతులు, ఇది చేస్తే ఈ ఫలం వస్తుంది అని చెప్పేటటువంటివన్నీ ఇంక్లూడెడ్ అనమాట. వాటన్నిటి పట్ల అంటే సకామ కర్మలు, వాటన్నిటి పట్ల మనకి నిర్వేదము కలుగుతుంది. నిర్వేదము అంటేనండి వైరాగ్యం అని చెప్పుకున్నాం మనం. నిరర్థకము, నిష్ప్రయోజనము అని తెలుస్తుంది. నిస్సారము, వాటన్నిటిలో సారము లేదు అనేది అర్థమవుతుందన్నమాట. అవన్నీ కూడా అరుచి ఏర్పడుతుంది. అరుచి అంటే అర్థమైంది కదా, అవన్నీ టేస్ట్లెస్గా కనిపిస్తాయి అన్నమాట అండి. వీటి మీద మనకి ఇంకా తగ్గిపోతుంది, ఆ అపేక్ష కానీ ఆకాంక్ష కానీ తగ్గిపోతాయి. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. అప్పుడు వైరాగ్యాన్ని పొందగలవు అని అలా చెప్పారు. వైరాగ్యం అంటే ఏంటో చెప్పుకున్నాము. దీనికి రామకృష్ణ పరమహంస గారు ఒక చిన్న ఉదాహరణ చెప్పేవారు. మనము గ్రాసరీ స్టోర్కి వెళ్ళే ముందర లిస్టు ఏం కావాలో ఐటమ్స్ కొనుక్కోవాల్సినవి ఒక లిస్టు రాసుకుని వెళ్తాం. అన్నీ కొట్టుకు వెళ్ళాక అన్నీ తీసేసుకున్నాక డబ్బులు కట్టేసి ఇంటికి వచ్చేసాక ఇక మనం ఆ లిస్టుని దాచుకోం కదండి, లిస్టుని పడేస్తాం, అయిపోయింది, ఆ లిస్టుతో పని అయిపోయింది. అలాగే మనము కర్మయోగము చేయగా మనకి సకామ కర్మలు వీటన్నిటి యొక్క అవన్నీ కూడా ఇంతకు ముందర లిస్ట్ వేసుకుని ఉండే అలాంటి వాళ్ళం అన్నమాట అండి. ఆ ఫలితం మనకి అర్థమైపోయింది. కర్మయోగాచరణ చేశాక సాధన తెలిసిపోయింది, గమ్యం ఏం చేరుకోవాలో అర్థమైంది, ఎలా చేరుకోవాలో కూడా తెలిసిపోతుంది.
అప్పుడు ఇంకా ఏదో చెయ్యాలి అనేటటువంటి తాపత్రయాలు తగ్గిపోతాయి. అవంతా ఆ లిస్ట్ పడేసినట్లుగా మనం కూడా ఈ కామ్య కర్మలు ఇది చేయాలా అది చేయాలా ఇలాంటివన్నీ తగ్గిపోయి మనస్సు శాంతపడిపోతుంది. అదన్నమాట. చాలామందికి భగవద్గీత అసలు ప్రారంభం చేసినప్పుడు భగవద్గీతని జీవితంలో ఎప్పుడు పట్టుకుంటారో అప్పుడు ఇక మిగతా అన్నీ కూడా వదిలిపెట్టేస్తారండి. భగవద్గీత అటువంటిది అన్నమాట. ఇదేదో వదిలిపెట్టవలసింది కాదు. పురాణాలు నేను చెప్పాను కదా, ఫలశ్రుతులు చెప్పే కథలు అటువంటిది కాదు భగవద్గీత. ఇది మోక్షశాస్త్రము కదా, ఇది మాత్రము కంటిన్యూ చేయాలి. భగవద్గీత ఉపనిషత్తులు అలాంటివి తప్పకుండా శ్రవణం మానకూడదు. అంతకు అవి కాకుండా పురాణాలు మొదలైనటువంటివి అప్పుడు ఇంకా ఆ స్టేజ్లకి వెళ్ళాక, ఆ స్టేజ్లోకి ఆ వివేకం ఉదయించాక, మనం సాధించవలసినది మోక్షము ఎలా సాధించాలి అనేటటువంటివి తెలిసాక అప్పుడు ఇక అన్నిటి మీద నిర్వేదం కలుగుతుంది అన్నమాట అండి. అది చెప్పారు. ఇది ప్రారంభం, మొట్టమొదటి స్టెప్. కర్మయోగాచరణ చెయ్యగా ఏం జరుగుతుంది అని వైరాగ్యం ఉదయిస్తుంది. వివేక వైరాగ్యాలు ఉదయిస్తాయన్నమాట. ఎలా ఉదయిస్తాయంటే మనస్సు శాంతపడుతుంది రాగద్వేషాలు తగ్గడం వలన. అది తర్వాత ఇప్పుడు ఆ తర్వాత ఫైనల్ స్టెప్ చెప్తున్నారు. వివేకము వైరాగ్యము ఉదయించాక ఏం జరుగుతుంది అనేది 53వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. యదా తదా అని ఎప్పుడు శ్లోకంలో ఉంటాయి. ఎప్పుడైతే అప్పుడు అని. యదా అంటే ఎప్పుడైతే శృతి విప్రతిపన్న, వేరువేరు వేదవాక్యాల చేత అనేక మార్గాల వైపుకు లాగబడిన, శృతి విప్రతిపన్న అన్నమాట. లాగబడిన తే బుద్ధి, నీ యొక్క బుద్ధి సమాధౌ ఆత్మస్వరూపమునందు నిశ్చల, అటు ఇటు పోకుండా అచల ఏకాగ్రంతో స్థాస్యతి దృఢంగా నిలిచి ఉంటుందో తదా అప్పుడు యోగం అవాప్స్యసి, నువ్వు తత్వజ్ఞానాన్ని పొందగలవు. తాత్పర్యము, ఎప్పుడైతే వేరువేరు వేదవాక్యాల చేత అనేక భావములను పొందిన నీ బుద్ధి విక్షేపము లేకుండా, విక్షేపము అంటే డిస్ట్రాక్షన్ అండి, చెప్తాను. విక్షేపము లేకుండా ఆత్మయందు దృఢంగా నిలిచి ఉంటుందో అప్పుడు పరమాత్మతో ఐక్యాన్ని పొందుతావు. శృతి విప్రతిపన్న అంటే వేదముల్లో అనేక స్వర్గలోకాలని సాధించేటటువంటి మార్గాలు, సాధనలు, స్వర్గాది లోకాలు సాధించవలసినటువంటివి, వాటిని ఎలా సాధించాలో ఆ మార్గాలు ఇవన్నీ కూడా వేదంలో ఉంటాయన్నమాట. అవి విని విని బుద్ధి చంచలమవుతుంది. అంటే అదేదో చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అండి. చంచలం అవ్వడం అంటే అది. అవన్నీ భిన్నంగా వివిధంగా మనకు అనిపిస్తూ ఉంటాయి. కావాలి అని చెప్పి వాటి కోసము ఆ కర్మలు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ ఫలాలను అనుభవించడానికి జన్మ ఎత్తవలసి వస్తూ ఉంటుంది. సంసారంలో పడి ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది వేరువేరు వేదవాక్యాల చేత అనేక మార్గాల వైపుకు లాగబడిన నీ బుద్ధి అంటే అదనమాట. ఇది కర్మయోగము సాధన చేయగా ఏమవుతుందంటే చెప్పాను కదా, మనస్సు స్థిరమవుతుంది, కోరికలు తగ్గుతాయి, ఆటోమేటిక్గా చంచలత్వం తగ్గిపోతుంది అన్నమాట. గురువు ఉపదేశం వలన వివేకం ఉదయిస్తుంది. అప్పుడు నిశ్చలం అవుతుంది మనస్సు అన్నారు. ఇందాక వైరాగ్యం వరకే చెప్పుకున్నాం, వైరాగ్యము వివేకము వస్తాయి అని. ఇప్పుడు ఏమవుతుందంటే నిశ్చలం అవుతుంది మనస్సు. నిశ్చలం అంటే విషయ చింతన లేకుండా ఉండిపోతుంది, ఏకాగ్రం అయిపోతుంది అన్నమాట. అది ఎందుకు అలా ఏకాగ్రం అవుతుందంటేనండి, ఉన్నదంతా ఒకటే స్వరూపము. మనం నాసతో విద్యతే భావ శ్లోకంలో చెప్పుకున్నాము. అలాగే ఏన సర్వమిదం తతం అనేటటువంటి శ్లోకంలో కూడా చెప్పాము. సర్వత్రా వ్యాపించి ఉన్నది ఒకే ఒక తత్వము అని చెప్పి. అంతటా ఒకటే ఉన్నప్పుడు మనకి భేదభావము తగ్గిపోతుంది కదండి. అన్యంగా ఏదో ఉంది అన్నప్పుడే మనసు డిస్ట్రాక్ట్ అవుతుంది, దానికేసి అదేమిటో తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. ఇదంతా ఒకటే అని తెలిసాక ఇక అన్యత్వం అనేటటువంటిది లేనప్పుడు మనస్సు ఏకాగ్రం అయిపోతుందండి. అటు ఇటు వెళ్ళడానికి వేరే ఏం మిగలదు ఇంకా. అదే అన్నమాట నిశ్చలం అవ్వడం అంటే. అది ఎందుకు నిశ్చలం అయ్యింది అంటే ఏకత్వాన్ని తెలుసుకుంది, ఉన్నదంతా ఒకటే అని తెలుసుకుంది, అప్పుడు నిశ్చలం అవుతుంది. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలండి మనము. ఈ ఇందాక చెప్పినటువంటిది శ్లోకంలోది, ఇప్పుడు చెప్తున్నటువంటిది రాసుకుని పెట్టుకోండి.
ఏకత్వం తెలియడం వలన నిశ్చలం అవుతుంది. అంతే తప్ప బలవంతంగా మనం మనస్సుని ఎలా కంట్రోల్ చేసేసి ఏకాగ్రం చేయాలని చూస్తున్నంతసేపు అది ఇంకా పూర్తి సాధన ఇంకా రాలేదు అని ఆటోమేటిక్గా అది లీనమైపోతుంది. ఎందుకు అంటే ఉన్నదంతా ఒకటే అని తెలియడం వలన. ఇక వేరే వేరే మనసులో ఇంకో ఆలోచన వచ్చిందంటే అది కూడా ఆత్మస్వరూపమే. బాహ్యంలో ఏదన్నా చూస్తున్నామంటే అది ఆత్మస్వరూపమే. కాబట్టి ఇంకా డిస్ట్రాక్ట్ అవ్వడానికి వేరే మార్గం లేకుండా అంతా అభిన్నంగా అఖండంగా తెలుస్తుంది. అదే నిశ్చలము అచల అవ్వడము అంటే అది. అచల అంటే ఏకాగ్రం అయిపోయింది, విషయ చింతన లేకుండా నిశ్చలం అంటే అది. అచల అంటే ఇక మళ్ళీ ఇటు అటు డిస్ట్రాక్ట్ ఇటు అటు భేదము చూడకుండా ఏకత్వంలో లీనమైపోతుంది అన్నమాట. అది అది ఎందులో లీనమైపోతుంది? ఆ మనస్సు ఎటు అటు వెళ్లకుండా నిశ్చలమైపోయి ఏమవుతుంది ఆ మనస్సు అంటే సమాధి అన్నారు. ఇక్కడ సమాధి అంటే యోగంలో చెప్పినటువంటి సమాధి కాదండి, మెడిటేషన్ టైంలో. ఇక్కడ సమాధి అంటే వేదాంత సమాధి అంటారు. ఆత్మ చిత్తము దేనియందు విలీనమైపోతుందో దాన్ని అది సమాధి అంటే. దేనియందు విలీనమవుతుందంటే ఆత్మలో విలీనమవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ సమాధి అన్న మాటకు ఆత్మ అని భాష్యంలో నిర్వచనం చేశారు. అది సో ఆత్మలో లీనమైపోతుంది. అప్పుడు అలా నిశ్చలం స్థిరంగా ఉండిపోవడం జరుగుతుంది. అదే యోగము అని అన్నారు. ఆత్మస్థితి లేదా ఆత్మజ్ఞానము. ఇది నేను మీకు చివరిలో ఒక ఉదాహరణ చెప్తాను. ఇది మొత్తం అంటే మనం ఇంకా అందుకోలేదు కాబట్టి ఇటువంటి స్థితిని కేవలము వినడం వరకే ఉంటుందండి. మనం కొంచెం సాధన చేసుకుంటూ ఉంటే ఈ నిశ్చలము అవ్వడము, ఏకాగ్రం అవ్వడము, ఇదంతా మనకి విలీనం అవ్వడం అంటే ఏంటో ఇది కొంచెం తెలుస్తుంది. ప్రారంభ దశలో కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కంగారు లేదు, ఒక ఉదాహరణ చెప్తానులేండి చివరిలో. సో మొత్తం మీద ఇది ప్రాసెస్ అర్థమైంది కదా. అప్పుడు ఆ యోగంలో స్థిరంగా ఉండిపోతుంది అన్నమాట. అది ఆ జ్ఞాన సిద్ధి లక్షణం అంటే అది అని అన్నారు. దాన్నే ప్రజ్ఞ అన్నారు. ఆ స్థితిలో అంటే ఆలోచనలేమీ లేకుండా మనస్సు నిశ్చలంగా ఆత్మయందే నిలిచిపోయినటువంటి స్థితి ఏదైతే ఉందో దానిని ప్రజ్ఞ అని అన్నారు. మామూలుగా ప్రజ్ఞ అంటే మనం చాలా ప్రజ్ఞావంతుడు అంటే తెలివితేటలు అనుకుంటాం. ఇక్కడ ప్రజ్ఞ అన్నమాట ఇది. మనస్సు ఆత్మయందు విలీనమైనటువంటి స్థితిని ప్రజ్ఞ అని అన్నారు. అందుకే స్థిత ప్రజ్ఞ అన్నమాట తర్వాత శ్లోకాల్లో వస్తుందన్నమాట. అది ఇప్పుడు ఈ రెండు శ్లోకాలు కలుపుకుంటే ముందర ఒక ఉదాహరణ చెప్తాను. మనకి వర్షాకాలంలో చెరువులో నీళ్లు చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాయి. అవి బాగా బురదగా కూడా ఉంటాయండి. అటువంటి నీటిలో మనకి అడుగున లేకపోతే సూర్య ప్రతిబింబము కనబడదు. నీరు చాలా చంచలంగా అలలుగా ఉంటుంది. అలాగే బాగా బురదగా కూడా ఉన్న నీటిలో సూర్య ప్రతిబింబం ప్రకాశించదు, అవునా? అయితే ఎప్పుడైతే ఆ బురదంతా కిందకి అడుగంటిపోయిందో, స్థిరపడిపోయింది బురద కిందన, అప్పుడు నీరు స్వచ్ఛంగా ఉంటుంది. కదలికలు కూడా ఆగిపోతాయి. కదలికలు కూడా ఆగిపోయాయి అని అనుకోండి. కదలికలు కూడా ఆగిపోయినప్పుడు ఏమవుతుందండి, కొలనులో నీరు అలా నిశ్చలంగా ఉండిపోతుంది. అప్పుడు సూర్య ప్రతిబింబం చక్కగా ప్రకాశిస్తుంది. కిందన ఉన్నటువంటి మణులు ఏమన్నా ఉంటే అవి కూడా కనబడతాయి ఆ చెరువు కొలను అడుగులో. అంత నిశ్చలము స్వచ్ఛము అవ్వాలన్నమాట. సేమ్ అలాంటిదే మన మనస్సు కూడా అన్నమాట. మనస్సు బురదగా ఉన్నది అంటే చాలా రాగద్వేషాలు కోరికలు బాగా నిండి ఉన్నాయి. అచలంగా వెళ్ళిపోతుందంటే బాగా డిస్ట్రాక్ట్ అయిపోతుంది ఈ కోరికల వలన. ఇటు అటు అటు ఇటు మనసు వెళ్ళిపోతుంది. ఏదో ఒక సాధనలో ఫిక్స్డ్గా మనం ఉండలేకపోవడం అనమాట. ఎప్పుడైతే ముందర బురద సెటిల్ అవ్వాలి అంటే ముందర రాగద్వేషాలు తగ్గాలి కర్మయోగం ద్వారా. ఆ తర్వాత అలలు కూడా తగ్గుతాయి మనం సాధన చేసుకుంటే. అంటే ఆ చంచలత్వం తగ్గిపోతుంది. తగ్గినప్పుడు స్టడీ అయిపోతుంది, చూసారా? అది అలా కదలిక లేనటువంటి సరస్సులాగా అవ్వాలి మన మనస్సు. అప్పుడు అక్కడ మనకి ఆత్మ తత్వం అనేటటువంటిది సాక్షాత్కరిస్తుంది. అది ఇది రెండు అన్నమాట అండి. స్వచ్ఛం అవ్వాలి, నిశ్చలం అవ్వాలి, రెండు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మనస్సు అంటే అసలు ఏమిటి అనేది. మనస్సు అండి ఫ్లో ఆఫ్ థాట్స్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆలోచనల పరంపరకే మనస్సు అని పేరు. మనస్సు అంటే మనకేదో ఫిజికల్గా తలలో ఏదో ఒక భాగం అని లేదు.
మనస్సు అనేటటువంటిది సూక్ష్మ శరీరంలో భాగము, అది అభౌతికము. ఇంతకు ముందర దీని గురించి చెప్పాను కదా. దానికి ఫిజికల్గా మనం మ్యాచింగ్ చేయలేం. మనస్సు అంటే ఎక్కడుందో లొకేట్ చేయలేం. ఓకే, రఫ్గా ఎక్కడో బ్రెయిన్లో ఉందేమో అని అనిపిస్తుంది, కానీ సూక్ష్మ శరీరంలో భాగం మనస్సు కాబట్టి దానిని మనం ఫిజికల్గా చూపించలేమన్నమాట, బాడీలో ఎక్కడున్నది అనేటటువంటిది. అఫ్కోర్స్ మనస్సు కానీ శిరస్సు భాగంలోనే ఉన్నదనుకోండి, మనకి తెలిసిపోతుంది. మనం కళ్ళు మూసుకుంటే మనకి ఎక్కడ కాన్సన్ట్రేషన్ మనం చెయ్యడం స్టార్ట్ చేస్తే మనకి మనస్సు అనేది ఎక్కడుందో తెలుస్తుంది. ఫిజికల్గా కొంచెం మనకి రఫ్గా శిరస్సు భాగంలో ఉంటుందన్నమాట. ఈ మనస్సు ఆలోచనల పరంపర, ఆలోచిస్తూ ఉంటాం చూసారా మనము, అదేనండి మనస్సు. ఇప్పుడు పురాణం వింటున్నాము, లేదంటే కొంచెం సేపు అయ్యాక ఏదో భోజనం చేస్తాము, పడుకోవాలి, ఏదో ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి చూసారా నిరంతరము. దానినే మనస్సు అని అంటారు. చాలామంది వినిపించట్లేదని పెట్టారు, నాకు ఏమో అర్థం కావట్లేదండి. వినబడుతుందా నా వాయిస్? ఏదో థంబ్ సిగ్నల్ ఇస్తున్నారు, తెలియట్లేదు నాకు. ఓకే, సో అటువంటి ఫ్లో, ఆలోచనల పరంపర అని చెప్పాను కదా మనస్సుని. ఒక మూవీ స్క్రీన్తో కంపేర్ చేసుకోండి. మన దగ్గర ఒక స్క్రీన్ ఉన్నది, స్క్రీన్ మీద ఎప్పుడు లైట్ పడుతోంది అని అనుకోండి. ఇప్పుడు అలాంటి స్క్రీన్ మీద బొమ్మలు కదిలిపోతున్నాయి, కంటిన్యూస్గా బొమ్మలు వెళ్ళిపోతున్నాయి. ఇది మనస్సు అంటే. ఆ బొమ్మలేమో ఆలోచనలు ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఆ తెర ఉన్నది చూసారా, వైట్ లైట్ పడుతున్నటువంటి తెర, అది ఒకటి ఉన్నది. దాని మీద ఆలోచనలు అలా పరంపరగా వెళ్ళిపోతున్నాయి. ఇది మనసులో మీకు ఒక ఇమేజ్ ఏర్పడింది కదా, మనస్సు అంటే అదే. ఆ స్క్రీన్ ప్లస్ బొమ్మలు కలిపితే మీకు మనస్సు అవుతుంది. ఆ స్క్రీన్, ఆ లైట్ పడుతూ ఉన్నటువంటి స్క్రీన్ ఏంటంటే అదే చైతన్యం అండి, అదే ఆత్మ, ఉన్నాను అనేటటువంటి స్ఫురణ. ఆ స్ఫురణ ఉంటూ ఉంటే అవేర్నెస్ ఉంటూ, అవేర్నెస్ తో పాటు ఈ ఆలోచనలన్నీ ఒక్కొక్కటి పడుతూ ఉంటాయి బొమ్మలలాగా. దాన్ని మనస్సు అంటారు. ఇప్పుడు చూడండి, మీరు నేను చెప్పినప్పుడు మీరు ఆలోచన చేయండి. బొమ్మలు తగ్గిపోయాయి అనుకోండి, ఒక బొమ్మ వచ్చింది, కొంచెం గ్యాప్ వచ్చింది, ఆ బొమ్మ వెళ్ళిపోయింది, ఇంకో బొమ్మ రావడానికి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆ గ్యాప్లో ఏముందండి, అక్కడ కేవలము స్క్రీన్ ఉంది, అవునా? అలా ఆలోచించండి. అట్లా మెల్లిమెల్లిగా ఇంకా బాగా బొమ్మలన్నీ తగ్గిపోయాయి అనుకోండి, కంటిన్యూస్గా స్క్రీన్ ఒక్కటే మిగిలిపోయింది, తెల్ల స్క్రీన్ మాత్రమే మిగిలిపోయింది చూసారా. అది నిశ్చలమైనటువంటి మనస్సు అంటే. నిశ్చలము, ఏకాగ్రం అయిపోయింది, ఆలోచనలన్నీ తగ్గిపోయాయి. మనస్సులో కేవలము మీకు అలా స్ఫురణ తెలుస్తూ ఉండిపోతుంది. అటువంటి స్థితిలో ఆ బొమ్మలు రూపంలో ఉండేటటువంటి ఆలోచనలు ఆగినటువంటి స్థితిలో మనస్సే ఆ ఆత్మగా అయిపోతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది సాధనలో మీకు ఉపయోగపడుతుంది. మీకు ఎక్కడ పుస్తకాల్లో కనిపించదు, సాధనలో తెలుస్తుంది అన్నమాట. ఆలోచనలు ఆగాలి. అందుకే ధ్యానంలో మీకు యోగంలో కూడా చెప్తారు, యోగ చిత్తవృత్తి నిరోధక అని ఫస్ట్ యోగ సూత్రం. చిత్త వృత్తులు అంటే ఆలోచనలు, అవి ఆగేలాగా సహాయపడుతుంది యోగం అన్నమాట. పతంజలి యోగ సూత్రాల్లో వస్తుంది చూసారా. ఎందుకంటే మనస్సు ఆలోచనలు పూర్తిగా నశించినటువంటి స్థితిలో మనకి ఆ ఆత్మ చైతన్యం అనేటటువంటిది తెలుస్తుందండి, అనుభవంలోకి వస్తుంది, అనుభూతి రూపంగా. అది ఈ స్వచ్ఛంగా అయిపోవడం, ఆ బొమ్మలన్నీ తగ్గిపోవడం ఏదైతే ఉందో అది కర్మయోగ సాధన, దాని వలన వస్తుంది. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి చైతన్య ప్రకాశము, మనకి ప్రకాశము కాదు, ఆత్మస్ఫురణ అనేటటువంటిది మనకి అనుభూతి రూపంగా తెలుస్తుందన్నమాట. ఇది ఇంతవరకు మనం చెప్పుకున్నది. అసలు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి అంటే, మనస్సు పూర్తిగా లీనం అయిపోయిందన్నమాట. ఆలోచనలు లేకపోతే ఇంకా మనస్సులా లేదు, మనస్సు ఆత్మగా అయిపోతుంది. అదే లీనమైపోవడం, విలీనమైపోతుంది అని చెప్పాను చూసారా, అదనమాట. దీన్ని అద్దంతో కూడా పోల్చుకోవచ్చు. మనస్సు అద్దం లాంటిది. ఆ అద్దము, ఆ సర్ఫేస్ అనేటటువంటిది ముందర క్లీన్గా ఉండాలి, దుమ్ము అది క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని మీద కంటిన్యూస్గా వెళ్ళిపోతున్నటువంటి బొమ్మలని ఆపేయమనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అద్దము స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అదే ఆత్మస్థితి. ఏమో వినబడట్లేదని చాలామంది బ్రేక్ అవుతోంది అంటున్నారండి, నాకు తెలియట్లేదు. ఒకసారి లాగౌట్ అయ్యి రావడానికి ట్రై చేస్తాను. జై గురుదత్త. జై గురుదత్త, వినిపిస్తోందా?
మీరందరూ కూడా మీకు వాయిస్ కట్ అవుతుంటే మీరు లాగౌట్ అయ్యి మీరు కూడా వచ్చే ప్రయత్నం చేయండి అమ్మా. జయగిరిదత్త. ఇప్పుడు ఇదనమాట ఈ 2 శ్లోకాల్లో మనం తెలుసుకున్నటువంటి కర్మయోగ సాధన ద్వారా ఈ ఆత్మ స్థితిని ఎలా పొందుతారు, ఆ మనస్సు ఆత్మలో విలీనమయ్యి దాని యందే స్థిరంగా నిలిచిపోయినటువంటి స్థితి ఎలా వస్తుంది అనేది మనం చూసుకున్నాం. యోగం అవాప్స్యసి, అప్పుడు యోగము మనకి సిద్ధిస్తుంది అనేది జ్ఞానయోగం అండి. ఇక్కడ యోగం అన్న మాటకి జ్ఞానము అని అర్థం. మనం మామూలుగా కర్మయోగం అని చెప్పుకున్నాం కదా, ఈ శ్లోకంలో మాత్రము ఇది సిద్ధికి సంబంధించిన విషయం, ద ఫైనల్ స్టెప్ అన్నమాట. కాబట్టి ఇక్కడ యోగము అంటే జ్ఞానం అన్నమాట. జ్ఞానాన్ని పొందగలవు అని. జ్ఞానమన్నా మోక్షమన్నా ఒకటేనండి, కైవల్యం అన్నా అది ఇదంతా ఒకటే అర్థాలు, ఇవన్నీ సమానార్థకాలు. రాసుకుని పెట్టుకోవాలి, మీరు మర్చిపోతారు, లేకపోతే ఒక్కసారి వింటే గుర్తుండదు. ఒక్కసారి మళ్ళీ శ్లోకాన్ని చెప్తాను. ఎప్పుడైతే వేరువేరు వేదవాక్యాల చేత అనేక భావములను పొందిన నీ బుద్ధి విక్షేపము లేకుండా ఆత్మయందు దృఢంగా ఉంటుందో, విక్షేపము లేకపోవడం అంటే ఆలోచనలన్నీ ఆగిపోవడం, ఆ కదిలేటటువంటి బొమ్మలన్నీ ఆగిపోవడం అన్నమాట అండి. అప్పుడు ఆత్మయందు స్థిరంగా నిలిచిపోతుందో అప్పుడు పరమాత్మతో ఐక్యాన్ని పొందగలవు. అట్లీస్ట్ మీకు ఉదాహరణ అర్థమైంది అని నేను అనుకుంటున్నా. ఈ మనస్సు యొక్క ఉదాహరణ బాగా హెల్ప్ అవుతుందండి. అందుకే ఆలోచనలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం కర్మయోగ అభ్యాసము తప్పనిసరండి. ఆలోచనలు ఎంత ప్రయత్నించినా లేకపోతే తగ్గవు అన్నమాట. కర్మయోగము చేసిన వాళ్ళకే ఈ ఆలోచనలు శాంతి పడతాయి. దాంతో పాటుగా రోజులో ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఒక 5 నిమిషాలైనా అసలు మనం యోగాభ్యాసం కళ్ళు మూసుకుని స్థిరంగా కదలకుండా కూర్చునేటటువంటి అభ్యాసం చేయాలి. మనం మామూలుగా మిగతా సమయాలలో అంతా ఆ కర్మయోగాచరణ చేస్తూ రోజులో ఇంక ఏ పని పెట్టుకోకుండా ఒక 5 నిమిషాలు కేవలము ధ్యానానికి కేటాయించాలండి. మీరేదో ఒక సమయం అనుకూలంగా చూసుకుని మన యొక్క రోజులో 5 నిమిషాలు కూర్చోవడం సాధ్యం అవుతుంది అని నేను అనుకుంటా. ఎందుకంటే అంతకు మించి సమయం లేకపోవుగాక కనీసంలో కనీసం 5 నిమిషాలు మనం దీని గురించి కేటాయించాలి. ఎందుకంటే పరమ ప్రయోజనం ఇదే, మనం సాధించవలసింది, జన్మ ఎత్తింది దీని గురించే. అంత సమయం 5 నిమిషాలు కూడా పెట్టలేకపోతే ఎలాగా? తప్పకుండా కళ్ళు మూసుకుని అలా స్థిరంగా ఉండే అభ్యాసం చేయాలి. మనస్సులో కూడా ఆలోచనలు రాకుండా ఉండేటటువంటి అభ్యాసం చేయాలి. మధ్య మధ్యలో కొన్ని శ్లోకాల్లో కొన్ని అధ్యాయాలు అయ్యాక చిన్న చిన్న మెడిటేషన్ టెక్నిక్స్ చెప్తాను. అప్పుడు మనకి అది మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటాను. ఇప్పుడు మనము 54వ శ్లోకంలోకి వెళ్ళాలి. ఈ వారం సిలబస్ ఇది. ఒక్క నిమిషం అండి జయగురుదత్త. ఇంతవరకు పరమాత్మ ఆత్మతత్వ జ్ఞానంతో ప్రారంభించారు. 11 నుంచి 30 ఒక 18 శ్లోకాలు చెప్పారు. తర్వాత స్వధర్మానుష్ఠానం, నువ్వు స్వధర్మాన్ని అనుసరించి యుద్ధము చేయవలసిందే, లేకపోతే నీకు పాపం చుట్టుకుంటుంది అనేటటువంటి చెప్పారు. అలా స్వధర్మానుష్ఠానం చేస్తూ పాపము ఎలా తగలకుండా ఉంటుంది అని కర్మయోగ సాధన చెప్పారు. పాపం తగలకుండా ఉండాలి అంటే కర్మయోగాభ్యాసం చెయ్యాలి అని చెప్పి కర్మయోగాన్ని గురించినటువంటి బోధ ఇంతవరకు చేశారు. ఈ చివరిలో 2-3 శ్లోకాలలో ఈ కర్మయోగం ద్వారా క్రమంగా మోక్షము ఎలా అందుతుంది అని చివరి 2 శ్లోకాల్లో వివరించారండి. ఇంతవరకు పూర్తయింది. నిజానికి బోధ పూర్తయింది ఇక్కడతో. ఇప్పుడు అర్జునుడికి ఒక ప్రశ్న తల ఎత్తిందనమాట. ప్రశ్న వేయడానికి అవకాశం లభించిందిట. చిత్త ఏకాగ్రత వివేక ప్రజ్ఞను పొందినటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అవి తెలుసుకోవాలి అని చెప్పి ఆయనకి అర్జునుడికి ప్రశ్న వచ్చి ప్రశ్నించారు అని చెప్పారు భాష్యంలో. అది అంటే జ్ఞాని పొందేశాడు, తను తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని కర్మయోగ ఆచరణ ద్వారా మొత్తం అంతా సాధన చేసుకుని అంత పొందేశాడు. ఆయన వివేక ప్రజ్ఞను పొందాడు. ఆయన మనసు ఆత్మలో స్థిరపడిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అటువంటి వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు? ఒకటండి, ఇందాక ఆ పాయింట్ చెప్పాక మళ్ళీ చెప్తాను. మనస్సు ఆత్మలో లీనమైనప్పుడు దాన్ని నిర్వికల్ప సమాధి అని కూడా అంటారు. అది ఆ తర్వాత మనస్సు స్థిరంగా అందులోనే ఉండిపోదు కదా, మళ్ళీ ఎప్పటికైనా బహిర్ముఖం అవుతుంది, బయటికి వస్తాం ప్రపంచంలోకి. అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి ఆత్మ స్వరూపాన్ని మనం తెలుసుకున్నాక, దాని అనుభూతి పొందాక తర్వాత మళ్ళీ మనం ప్రపంచంలోకి వచ్చినా కానీ కూడా ఆ స్థితి కంటిన్యూ అవుతూ ఉంటుందండి. మనం ఎన్ని వ్యవహారాలు చేస్తున్నా, ఎన్ని పనుల్లో ఉంటున్నా
అది మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ ఆత్మ స్థితి అనేటటువంటిది ఎప్పటికీ పోదు, ఒకసారి కలిగితే ఆ కలగడం వరకే సాధన. అదన్నమాట. సో అట్లా ఆత్మస్థితిని పొందినటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు లోకంలో ఎలా వ్యవహారం చేస్తూ ఉంటారు, ఎలా చరిస్తూ ఉంటారు అని తెలుసుకోవాలని అర్జునుడికి కుతూహలం కలిగి ప్రశ్నిస్తున్నారు. అది 54వ శ్లోకము. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. కేశవ అని కృష్ణ పరమాత్మని సంబోధిస్తూ సమాధిస్థస్య జ్ఞాన సమాధిలో ఉన్నటువంటి స్థితప్రజ్ఞస్య ఆత్మజ్ఞాన నిష్ఠుని యొక్క ఎవరి యొక్క ప్రజ్ఞ స్థిరంగా ఉన్నదో, ప్రజ్ఞ స్థిరంగా ఉండడం అంటే అర్థమైంది కదండి, బుద్ధి ఆత్మలో విలీనమైపోయి అలాగే నిలబడిపోయిందో, అలాగే ఉండిపోయిందో అటువంటి ఆత్మ, దాన్ని నిష్ఠ అని అంటారండి. ఆత్మజ్ఞాన నిష్ఠ అని. ఆత్మజ్ఞాన నిష్ఠుని యొక్క భాష కా అంటే ఎలా ఉంటుంది, ఏమిటి భాష, ఇతరులు ఆయన గురించి ఏమని అనుకుంటారు. స్థితధీహి, ధీ అంటే బుద్ధి, స్థితధీహి అంటే మళ్ళీ స్థితప్రజ్ఞుడు, ఎవని యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నదో అటువంటి స్థితప్రజ్ఞుడు కిం ప్రభాషేత, ఏ విధంగా మాట్లాడతాడు, కిం ఆసీత, ఏ రీతిగా కూర్చుంటాడు, కిం వ్రజేత, ఏ విధంగా చరిస్తాడు, నడుస్తాడు అని అన్నమాట. కృష్ణ తాత్పర్యము, జ్ఞానయోగ సమాధిలో ఉన్నటువంటి ఆత్మజ్ఞాన నిష్ఠుని యొక్క భాషణ ఎలా ఉంటుంది, ఇతరులు ఆయనను చూసి ఏమని అనుకుంటారు, తాను స్వయంగా ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, ఇది ప్రశ్న అండి. నిజానికి ఆయన ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు ఇవి కాదు, అందులో అంతరార్థం ఉన్నది. అంటే ఆయన లోక వ్యవహారాలు ఎలా ఉంటాయి, అంటే ఇంద్రియాలతో ఎలా వ్యవహారం చేస్తూ ఉంటాడు, బాహ్య ప్రపంచంతో ఎలా చరిస్తాడు అంటే అది అన్నమాట. ఆయన కిం ఆసీత అంటే ఎలా కూర్చుంటాడు అంటే ఏ విధంగా మనస్సుని నిగ్రహించుకుని ఉంటాడు, కదలక మెదలక ఎలా ఉంటాడు ఆయన, శరీర వ్యాపారాలు కట్టిపెట్టి ఎలా ఉంటాడు. కిం ప్రభాషేత, కిం భాష అంటే అది వాక్కు కదండి. వాక్కు అనేటటువంటిది భావ వ్యక్తీకరణ, ఎక్స్ప్రెషన్. ఆయన యొక్క భావాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది. ఇలాంటి ప్రశ్నలు, అంతేకాని ఎలా నడుస్తాడు ఎలా కూర్చుంటాడు అని కాదు, ఇలా ప్రశ్నిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలంటే అంతరార్థాన్ని పట్టుకోవాలి, కేవలం పై మాటలు కాకుండా. అది ఇక్కడ స్థితప్రజ్ఞ అన్న మాటకి నిర్వచనం ఇచ్చారండి చక్కటిది భాష్యంలో. స్థిత ప్రతిష్ఠిత అహమస్మి పరం బ్రహ్మ ఇది ప్రజ్ఞ యస్య సహ స్థితప్రజ్ఞ. అబ్బా ఎంత బాగుందో చూడండి. అహమస్మి పరం బ్రహ్మ, నేను పరబ్రహ్మను, నేనే ఆత్మను అనే స్థిరమైన ప్రజ్ఞ, ప్రతిష్ఠిత అంటే స్థిరమైనటువంటి ప్రజ్ఞ ఎవరికి కలదో అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. ఏమండి, అహం బ్రహ్మాస్మి అని మహావాక్యము, అలా అన్నమాట. నేనే పరబ్రహ్మమును అనేటటువంటి స్థిరమైన ప్రజ్ఞ ఎవరికి కలదో, జ్ఞానము ఎవరికి కలుగుతుందో అటువంటి వాడే స్థితప్రజ్ఞుడు. మనకి 3 స్థాయిలు చెప్పుకోవచ్చండి మనము మామూలుగా జ్ఞానంలో. భక్తిలో అయినా పర్వాలేదు, నాకంటే భగవంతుడు లేదా పరమాత్మ చాలా దూరంగా ఉన్నాడు అంటే ఎక్కడో ఏ గుడిలోనో, ఏ పూజా మందిరంలోనో, ఏ విగ్రహంలోనో ఉన్నాడు అని అనుకోవడం ప్రారంభం స్టేజ్ అండి. భగవంతుడు ఉన్నాడు కానీ చాలా దూరంగా ఉన్నాడు, ఆయనని నేను పొందాలి ఎలాగైనా, ఇది మొదటి స్టేజ్ అండి భక్తిలో కానీ కర్మయోగంలో కానీ అసలు సాధనలో. రెండవ దశ ఎలా ఉంటుందంటే పరమాత్మ సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు, కేవలం ఒక విగ్రహంలోనో ఒక గుడిలోనో కాదు, సర్వత్రా ఉన్నాడు పరమాత్మ, సర్వాంతర్యామి అనేటటువంటిది తెలుస్తుంది. అది రెండవ స్టేజ్ అండి. ఈ దశలో వచ్చేటప్పటికే అది కర్మయోగంతో వస్తుందన్నమాట. అందుకే కర్మయోగంలో ఏది చేస్తున్నా భగవంతుడి పూజగా చేయడం మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం చూసారా. సర్వాంతర్యామి కనుక ఏది చేస్తున్నా ఆయనకి పూజ అవుతుంది. అప్పుడు అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు కాబట్టి. ఇక 3వ స్టేజ్ ఏంటంటేనండి ఇది ఫైనల్ అన్నమాట. మోక్ష స్థితి అంటే అది నేనే పరమాత్మ, పరమాత్మ ఎక్కడో లేడు, ఆ పరమాత్మ నేనే అని తెలియడం, ఇదే స్థితప్రజ్ఞుడు అంటే ఈ చివరి స్టేజ్ అన్నమాట. మనకి ప్రారంభ దశలో ఇంకా ముందర ఉన్నప్పుడు అమ్మ బాబోయ్ నేనే పరమాత్మ ఏంటి అని అనిపిస్తుంది మనకి.
కానీ అది సాధనలో అది పరాకాష్ఠ స్థితి అనమాట అండి. అటువంటి జ్ఞానం ఎవరికి కలిగిందో వారు స్థితప్రజ్ఞులు, అంటే జ్ఞానులు అనమాట. ఇంకొకటి ఎందుకు చెప్తున్నారు ఈ లక్షణాలు తెలుసుకుందామని అర్జునుడి ద్వారా మనకి ఎందుకు బోధ చేస్తున్నారు అంటే, చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తారు భాష్యంలో. సర్వత్రైవ హి అధ్యాత్మశాస్త్రే కృతార్థలక్షణాని యాని తాని ఏవ సాధనాని ఉపదిశ్యంతే యత్న సాధ్యత్వాత్. అది ఎప్పుడూ కూడా అధ్యాత్మ శాస్త్రంలో కృతార్థులైనటువంటి వారి లక్షణాలు, అంటే సిద్ధి పొందినటువంటి వారి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఇతరులకి, సాధకులకి అవి ప్రయత్నంతో సాధించవలసినటువంటివి అన్నమాట. అందుకు వాటి గురించి చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మనకి ఫేవరెట్ క్రికెటర్ ఒక ఆయన ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ క్రికెటర్ ఎలా ఉంటాడు, ఆయన ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తాడు, ఆయన టెక్నిక్ ఏంటి, బాల్ ఎలా పెడతాడు, లేదంటే బ్యాట్ ఎలా పట్టుకుంటాడు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలని ఉంటుంది పిల్లలకి. ఆ ఫ్యాన్ ఎవరికైతే ఆ క్రికెటర్ ఫేవరెటో ఎందుకు తెలుసుకుంటాడండి, తాను కూడా అలాగే అవ్వడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి స్టేజ్ని ఆ క్రికెటర్ లాగా సాధించాలి అని ఆయనకి తపన ఉంటుంది. కాబట్టి ఆ పిల్లవాడు తెలుసుకుంటాడు, ఎలా అన్నీ గమనిస్తాడు. ఆ క్రికెటర్ తనకి ఇష్టమైనటువంటి క్రికెటర్ చేసేటటువంటివన్నీ గమనిస్తాడు. అవునా కదా? అలాగే మనము కూడా మన లక్ష్యం ఏంటండి, మనం కూడా మోక్షాన్ని సాధించాలి అని అనుకుంటున్నాం. మనం ఏం చేయాలి, మోక్షాన్ని ఆల్రెడీ సాధించి ఉన్నటువంటి వారి లక్షణాలని మనం తెలుసుకోవాలి, గమనించాలి. వాటిని మనం సాధన ద్వారా అందుకోవాలి, పొందాలన్నమాట ప్రయత్నంతో. అలాగే మనము కూడా ఉండేలాగా ప్రయత్నించాలి. అవును కదా? మనం లోకంలో చూస్తూనే ఉన్నాం. మనం దేన్నైతే లక్ష్యంగా పెట్టుకుంటామో అది సాధించినటువంటి వారి అందరినీ మనం బాగా క్లోజ్గా గమనించి మనం కూడా దాన్నే కాపీ చేస్తాం, అనుకరించే ప్రయత్నం చేస్తాం. అది మంచి విషయానికైతే మంచిదేనండి. చెడ్డ విషయాల్లో అనుకరణ తప్పు, కానీ ఒక మంచి కోసం మనం అనుకరించవచ్చు తెలుసుకోవడానికి. సేమ్ ఇక్కడ కూడా అదే. అందుకు ఆ కృతార్థులైనటువంటి వారి యొక్క లక్షణాలంటే అది మనందరికీ కూడా ప్రయత్నంతో సాధించవలసినవి కాబట్టి ఇవి మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఇంకొకటి ఏం చెప్పారంటే, కోకిలకి కాకికి మధ్య ఉన్నటువంటి తేడా కూచినప్పుడే తెలుస్తాయి, అవి కూసినప్పుడే తెలుస్తాయి కదా. అలాగే మనము కూడా లోకంలో జ్ఞానులకి అజ్ఞానులకి మధ్య భేదము ప్రవర్తనలోనే గుర్తుపట్టగలం. మామూలుగా మనకి తెలియదండి. జ్ఞానులంటే ఏమనుకుంటున్నారో, మామూలుగా మీకు పెద్దగా లైట్ వెలిగిపోతూ వాళ్ళల్లో కనిపిస్తారేమో అని అనుకుంటున్నారేమో, అస్సలు తెలియదండి. జ్ఞానులు అనేటటువంటి నివురుగప్పిన నిప్పులా ఉంటారు. వాళ్ళు కనిపించదు, మనకి తెలియదు అసలు. మామూలుగా వాళ్ళు కూడా మనలాగే కాళ్ళు చేతులతో తిరుగుతున్నట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ప్రవర్తనలో మనం గమనిస్తే మనకి తెలుస్తుంది, ఓహో ఏదో భేదం ఉన్నది మనకి వీరికి అని చెప్పి. అందుకు మనం తెలుసుకోవాలి ఆ లక్షణాలు. అది 55వ శ్లోకము. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. మొట్టమొదటి లక్షణం స్థితప్రజ్ఞుడికి ఎలా ఉంటుంది ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. పార్థ యదా ఎప్పుడైతే మనోగతాన్ కామాన్ సర్వాన్ మనసులో ఉన్నటువంటి కామాన్ అంటే కోరికలను, సర్వాన్ అన్నింటినీ, ప్రజహాతి ప్రకర్షేణ జహాతి అన్నమాట, అంటే పూర్తిగా విడిచిపెట్టడం, నిశ్శేషంగా అని అంటారు చూసారా, ఇక మిగలకుండా. ప్రజహాతి అంటే అది విడిచిపెడతాడు. అలాగే ఆత్మని ఏవా, ఆత్మన్యేవ ఆత్మన అని ఉంది చూడండి, అది ఆత్మని ఏవా. ఆత్మనా అంటే ఆత్మ చేతనే, ఆత్మని ఏవా అంటే ఆత్మలోనే, తనలో తానే అనమాట అండి. ఆత్మ అంటే సెల్ఫ్ అని చెప్పాను మీకు ప్రారంభంలో, గుర్తుందా? అయామ్ అని. ఆత్మని ఏవా అంటే తనలో తానే అని, ఆత్మచేతనే, ఆత్మలోనే. తుష్ట తృప్తి పొందుతాడో తదా అప్పుడు స్థితప్రజ్ఞ ఉచ్యతే, స్థితప్రజ్ఞుడు అని చెప్పబడుతున్నాడు. తాత్పర్యము, ఎప్పుడైతే తన మనస్సులోని కోరికలన్నిటినీ విడిచిపెడతాడో, తనలో తానే సంతుష్టుడై ఉంటాడో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు.
ఇది స్థితప్రజ్ఞ అంటే చెప్పాము కదా, ప్రజ్ఞ అంటే జ్ఞానం అని. ఆత్మానాత్మ వివేకం వలన కలిగినటువంటి జ్ఞానము అది స్థిరంగా ఉన్నవారికే శాశ్వత ఆనందం అనుభవంలో కలుగుతుందండి. అటువంటి వాడే స్థితప్రజ్ఞుడు. ఇప్పుడు మనస్సులో కోరికలన్నిటినీ పూర్తిగా విడిచిపెడతాడో అని ప్రజహాతి యథా కామాన్, ఇది చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. మనకి కోరికలు 3 రకాలుగా ఉంటాయి అని అంటారు. ఏషణాత్రయము అని అంటారండి. ఏషణ అంటే కోరికలు. త్యక్త పుత్ర విత్త లోకైషణ అని చెప్పారు. ఇవి కోరికలు అంటే. సర్వాన్ కామాన్ అన్నారు కదా, సమస్త కోరికలు అన్నీ కలిపితే 3 కింద విభజించారు. ఒకటి సంతానముపై కోరికలు, ఇంకొకటి సంపదలపై, విత్తము అంటే సంపదలపై కోరికలు, అలాగే లోకైషణ ఇహపరలోకములపై కోరికలు. మొత్తం మనకున్న కోరికలన్నీ ఇందులో కలిసి వస్తాయండి. సంతానము కానీ, సంపదలు కానీ, ఇహపర భోగాలు కానీ, వీటి పట్లే మన కోరికలన్నీ ఉంటాయన్నమాట. ఏంటది కీర్తి కానీ, అధికారం కానీ, బంధుజనాలు కానీ, ఇవన్నీ ఇందులో కలిసి వచ్చేస్తాయి ఈ కోరికలు అన్నమాట. అంటే ఎందుకు మనకి కోరికలు ఉంటాయంటే అవి లభిస్తే నాకు సంతోషము, తృప్తి కలుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటామండి. ఆ సంపదలు కానీ, ఆ ఇహపర లోకాలు కానీ, ఆ సంతానము కానీ, అవి ఉంటే మనకి చాలా తృప్తిగా ఉంటుంది అని అనుకుంటాము. అవి పూర్తిగా విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. అంటే వాళ్ళని విడిచిపెట్టడం కాదు, వాటి పట్ల ఉన్నటువంటి ఆసక్తిని మనం విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలి? అశాశ్వతము, అదంతా మిథ్య, అదంతా కూడా ఆత్మస్వరూపమే. మనం దేన్నైతే, మీకు ఒకసారి ఉదాహరణ చెప్పాను. మనం దేన్నైతే కుండ, లేదంటే మట్టితో తయారు చేసిన వివిధవి, కుండ, మూగుడు, ముంత, బాణ, వీటన్నిటిగా చూస్తున్నామో అదంతా మట్టే. మనం ఏదైతే ఆభరణాలుగా చూస్తున్నామో, గాజులని, మెడలో దండ అని, వడ్డాణమని, ఏదో లేకపోతే చెవులకి కమ్మలని, ఉంగరాలని ఏవైతే చూస్తున్నామో అదంతా బంగారమే, అంతా ఒకటే, భేదం లేదు. అలా అభేదము దర్శనమైనప్పుడు మాత్రమే కోరికలు విడిచిపెట్టడం జరుగుతుందండి. అన్నీ భిన్నంగా, వివిధంగా అనిపిస్తూ ఉన్నప్పుడు వాటి పట్ల కోరికలు ఎప్పటికీ నశించవు. ఇదంతా ఒకటే ఆత్మతత్వము అని తెలిసినప్పుడు అప్పుడు మాత్రమే కోరికలు తగ్గుతాయన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, క్రమము అవిద్య, కామ, కర్మ. అవిద్య తొలగినప్పుడు మాత్రమే ఏకత్వాన్ని దర్శించడం అని చెప్పాను చూసారా, అది. అప్పుడు మనకి ఆ కోరికలన్నీ కూడా నశిస్తాయి. ఇంకొకలా కూడా చెప్పచ్చు దీన్ని, ఇంకొక విధంగా చెప్తాను చూడండి. ఏకత్వాన్ని దర్శించడం అంటే మనము నేను అసంపూర్ణంగా, పరిమితంగా ఉన్నాను అని అనుకుంటూ ఉన్నప్పుడే అదే అజ్ఞానము. ఉన్నప్పుడే కోరికలు ఉంటాయి. నాకంటే అన్యంగా పెద్ద ప్రపంచం ఉన్నది, అందులోంచి నేను ఏదో పొందుతూ ఉంటే నాకు తృప్తి, పరిపూర్ణత సిద్ధిస్తుంది అని అనుకోవడం అన్నమాట. కోరికలు పూర్తిగా తొలగిపోయాయి అన్నప్పుడు ఏమవుతుందంటే నేను ఆత్మస్వరూపము, సర్వవ్యాపకంగా, నాశరహితంగా ఉన్నటువంటి ఏకైకమైనటువంటి అద్వితీయమైనటువంటి ఒకే ఒక నిత్య సత్యము నేను అని తెలిసినప్పుడు కోరికలేం మిగులుతాయండి? ఇంకా దేన్నని కోరుతారు? మనం కోరడానికి ఏమి లేదన్నమాట. అది ఇంకొకటి, ఆ స్థితిలో నా స్వరూపమే ఆనందము అనేటటువంటి అనుభూతి మనకి తెలుస్తుంది, అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఆనందం అనేటటువంటిది బయట వస్తువులలో, మనుషులలో లేదండి. అది దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఆనందం అనేటటువంటిది బాహ్యంలో లేదు, మన మనస్సులో ఉన్నటువంటిదే వ్యక్తం అవుతూ ఉంటుంది. చూడండి, మనం ఒక ఐస్ క్రీమ్ తినాలి అని అనిపించిందండి, కోరిక, అది తీర్చుకున్నాం మనం. ఆ కోరిక తీర్చుకున్నప్పుడు ఆహా ఆనందం కలిగింది అని అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? ఐస్ క్రీమ్ తినడం వల్ల నాకు ఆనందం కలిగింది, ఐస్ క్రీములో ఆనందం ఉంది అని అనుకుంటాం. కానీ నిజానికి ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే ఐస్ క్రీములో ఆనందం అనేటటువంటి ఏదో ఒక కొత్తగా ఇంగ్రీడియంట్ ఏదో యాడ్ చేయలేదు, ఒక పదార్థం యాడ్ చేయలేదండి. ఐస్ క్రీమ్ ఎప్పుడు ఐస్ క్రీమ్ లాగానే ఉన్నది. ఏమైందంటే అది తిన్నప్పుడు మనకి తాత్కాలికంగా మనలో ఉన్నటువంటి అసంపూర్ణత ఫీలింగ్ కొంచెం పక్కకి తొలగుతుందండి. అప్పుడు మనసులో ఉన్నటువంటి ఆనందమే బయటికి పెళ్ళుబుకుతుంది. అది మనం ఆనందం ఐస్ క్రీమ్లో ఉంది అని అనుకుంటున్నాము, కానీ నిజానికి మన మనస్సులో ఉన్నదే ఆవరించి ఉన్నది అని చెప్పాను చూసారా, కప్పివేయబడి ఉన్నది రకరకాల ఆలోచనలు, వీటన్నిటితో అసంతృప్తి అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఆలోచన అన్నమాట. మనకి అసంపూర్ణత అది పక్కకి తొలగుతుంది, తాత్కాలికంగా కొంచెంసేపు ఇలా పక్కకి వెళుతుంది. అప్పుడు మనకి అనుభవంలోకి వస్తుంది ఆనందం.
అంతేగాని ఆనందము బయట ఎక్కడో లేదు, మనలో ఉంది అంటే నేను వేరు ఆనందం వేరు కాదు, ఆనందమే నేను, ఆనందో బ్రహ్మ అని అంటారు. ఆనందమే బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మము అంటే నేనే ఆనందము, సచ్చిత్ ఆనంద స్వరూపము అని అంటారు. సచ్చిదానంద స్వరూపం ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపము అనండి. తత్వంలో వేదాంతంలో అలా చెప్తారనమాట. అది నేనే అయి ఉన్నాను. అప్పుడు ఇంకా నాకు ఏదో లభిస్తే కోరిక, ఎవరో ఉంటే నాకు ఆనందము, ఇటువంటివన్నీ పోతాయన్నమాట. అది తత్వము తెలిసినటువంటి వారి స్థితి చెప్పుకుంటున్నాము. కొంచెం హై లెవెల్గా ఉండొచ్చు కానీ వినండి, అందరూ తెలుసుకోవాల్సింది కాబట్టి. తనలో తానే ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట అంటే అది తన స్వరూపమే పూర్ణానంద స్వరూపము అని తెలుసుకున్నటువంటి వారు తనలో తానే తన చేతనే సంతుష్టుడై ఉంటాడు అని. అజ్ఞానము పూర్తిగా తొలగిన స్థితి అలా ఉంటుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక మంత్రము, యో కామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామో బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి అని చెప్పి, సాధకుడు ప్రారంభంలో అకాముడు అంటే కోరికలను తొలగించుకున్నవాడు అవుతాడు. తర్వాత నిష్కాముడు అవుతాడు. కోరికలు అనేటటువంటి సంస్కారం మనసులో ఆ కోరికలకి సంబంధించిన వాసనలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అప్పుడు ఆత్మకాముడు అవుతాడంట. అంటే అన్ని కోరికలు తీరినటువంటి వాడికి ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందాన్నే ఇతడు అనుభవిస్తాడు. ఎలా? ఆత్మకాముడు అవ్వడం వల్ల, ఆత్మనే తెలుసుకోవడం వలన తానే బ్రహ్మం అవుతున్నాడు. బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి, తానే బ్రహ్మం అవుతున్నాడు. ఇప్పుడే చెప్పాను కదండి, ఇది ఈ దశలో ఉన్నటువంటి వాడి గురించి చెప్తున్నారు. అప్పుడు ఏమైపోతుందంటే ఆయనే అన్ని తనలో తానే బ్రహ్మస్వరూపంగా గుర్తించి ఆ స్థితిలో ఉండిపోయినటువంటి వాడు జ్ఞాని, స్థితప్రజ్ఞుడు అని చెప్పారు. ఇక్కడ కఠోపనిషత్తులో కూడా ఒక చక్కటి మంత్రము, యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది స్థితాః అథ మర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. బుద్ధిని ఆశ్రయించినటువంటి కోరికలు ఎప్పుడు పూర్తిగా తొలగిపోతాయో అప్పుడు మర్త్యుడు అంటే మరణించే స్వభావం గలవాడు అమరుడవుతాడు, అమృత అవుతాడు, అమృత స్వరూపుడు అవుతాడు. ఎందుకు? తాను ఆత్మస్వరూపము అని తెలుసుకున్నాడు కాబట్టి. నశించేటటువంటి శరీరము నేను అని అనుకోవడం వలన నశించుతున్నాను అని అనుకుంటున్నామండి. అది నేను కాదు, నేను ఆత్మను, అవినాశి అయినటువంటి ఆత్మస్వరూపము అని తెలుసుకున్నప్పుడు అదే అమరత్వం అన్నమాట. అది జీవించి ఉండగానే అతడు ఈ బ్రహ్మభావాన్ని పొందుతున్నాడు అని ఉపనిషత్తులలో వాక్యమే ఈ శ్లోకంలో కూడా చెప్పారు. ఎందుకు కోరికలు తొలగిపోతాయి అంటే అన్యస్య అభావత్ అని అన్నారు. కోరదగినవి తనకంటే అన్యమైన వస్తువు ఏదీ లేకపోవడం వలన కోరికలన్నీ నశించిపోతాయి అని చెప్పారు. ఇది అర్థం కావాలంటే ఒక మంచి శ్లోకం, ఒక మంచి కథ చెప్తారండి తత్వంలో. ఇవన్నీ నేను కొత్తగా కనిపెట్టి చెప్పట్లేదు సుమా, ఇవన్నీ కూడా ఈ ఉదాహరణలన్నీ ఇక్కడ అక్కడ వేదాంతంలో గురువులు ఎప్పుడో చెప్పినటువంటివే, రాసినటువంటివే. అది ఒక రాజుగారు ఉండేవాట, ఒక రాజకుమారుడు ఉండేవాడంట. ఆయన వాళ్ళ తల్లిగారి యొక్క మందిరంలో ఒక చక్కటి చిత్రపటం ఉండేది. ఒక అమ్మాయి బొమ్మ అనమాట. ఒక 10 సంవత్సరాల వయసు గల ఒక అమ్మాయి బొమ్మ రాజకుమారి వేషంలో ఉన్నది. రాజకుమారి బొమ్మ ఉందన్నమాట. ఎప్పుడు తల్లి గృహంలోకి వెళ్ళినా ఈ పిల్లవాడు అది చూస్తూ ఉండేవాడు. యుక్త వయసు వచ్చింది అతనికి. యుక్త వయసు వచ్చాక అనమాట అండి, అప్పటి కథ ఇది. అది చూస్తూ ఉండేవాడు. అమ్మ ఎవరు ఈమె అంటే కాశీ రాజకుమార్తె అని చెప్పి వాళ్ళ తల్లి చెప్పింది. కాశీ రాజకుమారి నాయన మన ఇంటికి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది, ఆమె బొమ్మ ఇది అని, చిత్రపటం ఇది అని చెప్తే ఈ రాజకుమారుడు ఎంతో ఇష్టపడ్డాడు, మోహించాడు. ఆ రాజకుమారినే ఎప్పటికైనా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి. కొంతకాలం అయ్యింది, అతనికి వివాహ వయసు వచ్చింది. తల్లిగారు పాపం పరమపదించారు. అతడికి అందరూ రాజకుమారులు వాళ్ళ చిత్రపటాలు పంపిస్తారు ఆనాటి కాలంలో. అది ఎవరన్నా ఇష్టపడితే వరిస్తాడు అని చెప్పి అన్నీ చూస్తున్నప్పుడు ఈ కాశీ రాజకుమారి సంగతి గుర్తొచ్చింది. అమ్మగారి మందిరంలో ఉంది కదా అని చెప్పి అది తీయించాడు. నాకు ఈ అమ్మాయి ఎక్కడుందో వెతకండి అని చెప్పి, నాకు ఈ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు 10,000 అప్పట్లో 10 ఏళ్ల వయసు, ఇప్పుడు యుక్త వయసు వచ్చి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎలా ఉందో గుర్తుపట్టి ఆ అమ్మాయిని తెచ్చుకుని రావాలి, వాళ్ళు వెతికి పట్టరావాలి. దేశాలు పంపించాడు, ఎక్కడ వెతికినా అమ్మాయి కనిపించట్లేదు. ఆయనకి రోజు రోజుకి పాపం అసహనం పెరిగిపోతోంది. అయ్యో నాకు ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలి, ఆ అమ్మాయే కావాలి అని చెప్పి పట్టుబట్టి కూర్చున్నాడు. పెద్ద
ఆ సమస్య బయలుదేరింది ఆ రాజ్యంలో. ఈ కాశీ రాజకుమారి ఎవరో అని చెప్పి ఎక్కడా దొరకలేదు, కాశీలో లేదు, ఎక్కడా లేదు అమ్మాయి. అయితే అప్పుడు ఒక వృద్ధ మంత్రి గారు ఉన్నారు, పాపం రిటైర్ అయిపోయారు ఆయన. ఎందుకో ఒకనాడు సభకు వచ్చాడు. ఈ సభలో ఇంత చర్చ జరుగుతోంది, ఈ అమ్మాయి ఎవరు, ఏంటి, ఆ లక్షణాలు ఎలా ఉండుంటాయి, ఇప్పుడు ఆ అమ్మాయి ముఖ కవళికలు 10 ఏళ్ల పిల్లని ఊహించుకోవాలి కదా యుక్త వయసు వచ్చాక. ఆ చర్చ జరుగుతుంటే ఈయన వచ్చాడు. ఈయన వచ్చి ఏంటి ఏం జరుగుతోంది అని చెప్తే యువరాజు చూపించాడు ఆ చిత్రపటాన్ని. మీరు చూసారా ఈ అమ్మాయిని, ఆ అమ్మాయి సంగతులు ఇంకేమన్నా నాకు చెప్పగలరా, మీరు అప్పుడు ఉండేవారు కదా రాజ్యంలో అంటే ఆయన అది చూసి ఒక్కసారి నవ్వారట. నవ్వి ఈ అమ్మాయా నాకు తెలుసు అన్నట్ట. ఎవరు అయ్యా నాకు చెప్పండి, మీరు చాలా పెద్ద పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు, నేను అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఆయన అన్నాడు నువ్వే అది అని అన్నట్టు. ఆశ్చర్యపోయాడు ఈ రాజకుమారుడు. అప్పుడు చిన్నప్పుడు ఒకనాడు ఎప్పుడో మీ అమ్మగారు ఏదో ఒక చిన్న నాటకం లాంటిది ఏదో వేస్తూ ఉంటే ఒక 10 ఏళ్ల వయసు రాజకుమారిలాగా ఎవరో వేషం వేయాలి, ఎవరు లేరు. అప్పుడు మీ తల్లిగారు నిన్నే వేషం మార్చి నీకే ఇలా అన్నీ వేసి ఒక అమ్మాయిలాగా తయారు చేసి ఆ నాటకం ఆడించారు. అది చాలా అందంగా ఉండడం వల్ల ఆవిడ పాపం గుర్తుగా నీ యొక్క చిత్రపటాన్ని గీయించారయ్యా, అది నువ్వే, వేరే ఎవ్వరూ లేరు. ఆ రాజకుమారి అనేటటువంటిది కాశీ రాజకుమారి ఎక్కడా లేదు, నువ్వే అని చెప్పాడట. చెప్తే ఈయనకి లీలగా ఏదో గుర్తుందంతే, ఎవరో తనకంటే అన్యమని అనుకున్నాడు ఆయన. ఆ చిన్న వయసులో గుర్తు సరిగ్గా లేకపోవడం వలన. మంత్రి గారు చెప్పేటప్పటికి అవునా అని ఒక్కసారిగా ఆ రాజకుమారి ఆయన పడ్డ విరహ బాధ, పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఆ తీవ్రమైనటువంటి కోరిక అదంతా ఏమైపోయిందండి. తానే ఆ చిత్రపటంలో ఉన్న బొమ్మ అమ్మాయిని అని తెలుసుకున్న వెంటనే అన్నీ పోయాయి. ఇక ఏ కోరిక మిగలలేదు. ఆ రాజకుమార్తెనే నేను పెళ్లి చేసుకుంటాను అనేటటువంటి కోరిక ఇంకా పూర్తిగా తొలగిపోయింది. ఏ ఒక్క క్వశ్చన మిగలదు చూసారా. ఎందుకు, తానే అని తెలుసుకున్నాక ఇంకేముంటుంది కోరిక. అలా అన్నమాట అండి మన స్థితి. మనకి తెలియనంత వరకు మనకి ఎన్నో కోరికలు కదులుతూ ఉంటాయి మనసులో. ఒక్కసారి తెలిసిందా అంతా ఒకటే స్వరూపం, అది నాకంటే భిన్నంగా అన్యంగా లేదు అని తెలిసినప్పుడు ఆ కోరికలన్నీ కూడా ఇంకా లయమైపోతాయి. ఏమని చెప్తాం, కోరికలు ఎక్కడికి వెళ్ళిపోయాయంటే మీరు ఆ రాజకుమారుడి పరిస్థితి ఊహించుకోండి, మనకు అర్థమైపోతుంది. ఎంత చక్కటి కథ చూడండి ఇది. భాష్యాలలో ఆ శంకర భగవత్పాదులు చెప్పినటువంటిది అనమాట అండి. ఇది ఎంత గొప్పగా ఉంది. ఇది విన్న వెంటనే మనకి నాకు అసలు మొదటిసారి ఇది విన్నప్పుడు ఒక రకంగా అనిపించింది, ఒళ్ళు గగ్గురు పొడిచింది. ఆ ఏకత్వ అనుభవం అనేటటువంటిది వెంటనే మనకు తెలిసిపోతుంది, అంత అద్భుతంగా ఉన్నది చూసారా. అది కోరికలు పూర్తిగా ఎందుకు తొలగిపోతాయంటే ఇదిగో ఇలాగ తనకంటే అన్యంగా ఏది లేదు అని తెలిసాక కోరడానికి అన్యంగా ఇంకేమీ మిగలలేదు. అతడే ఇదిగో స్థితప్రజ్ఞుడు అని అనబడతాడనమాట. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాడు. అందువలన మనం మామూలుగా కోరికలు పోవడానికి ఏం చేయాలా, బలవంతంగా అణుచుకోవాలా కోరికల్ని అని అనుకుంటాం. ఆత్మజ్ఞానాన్ని పొందాలండి, అప్పుడు ఆ కోరికలు అనేటటువంటి వాటంతటవే తొలగిపోతాయి. ఇప్పుడు ఇంకా ఇంతటి జ్ఞానం తెలియనటువంటి వాళ్ళు వేసేటటువంటి ప్రశ్న ఏంటంటే అన్ని కోరికలు విడిచిపెట్టేస్తే ఇక జీవితంలో ఆనందం ఏం మిగులుతుందండి అని అనుకుంటామండి. మనకి కోరికల వల్లనే ఆనందం కలుగుతోంది అనేటటువంటిది ఒక గొప్ప ఫీలింగ్ ఉంటుంది అందరికీ. కోరికలు తీర్చుకుంటేనే తృప్తి, ఇంకొక విధంగా మనం ఆనందం పొందలేము అని చెప్పాను కదా. ఆనందం అనేటటువంటిది మన స్వరూపమే. సూర్యుడిని మేఘాలు అడ్డేస్తాయి, అప్పుడేమవుతుందంటే సూర్యుడు కనబడట్లేదు అని అంటాము. మేఘాలు ఇలా పక్కకి తొలగితే సూర్యుడు ఎప్పుడూ అక్కడే ఉన్నాడు, బాగా ప్రకాశంగా మనకి తెలుస్తూ ఉంటాడు. అదిగో అలాగే మన అసంతృప్తి, అసంపూర్ణత, మన భ్రమ వల్లనే తాత్కాలికంగా మనము ఆత్మస్వరూపులము కాదు, ఆనంద స్వరూపులము కాదు అనేటటువంటి భ్రాంతిలో ఉన్నాం మనం. ఎప్పుడైతే అది తొలగుతుందో అప్పుడు అక్కడే ఆనంద స్వరూపం మనలోనే మనకి దర్శనం అవుతుంది, మన స్వరూపంగా మనకి దర్శనం అవుతుంది. అదిగో కాశీ రాజకుమార్తె తానే అని తెలుసుకున్న రాజకుమారులాగా అది. అయితే దీనికి సాధన ఎలా అండి, పూర్తిగా ఇంకా తెలియదు కదా. ఎందుకంటే అది తెలిసినప్పుడు జ్ఞానులమే అయిపోతాం. సాధక దశలో మనం ఏం చేయాలి, ఎందుకంటే ఇది సాధనకి ఉపయోగపడేటటువంటి శ్లోకాలు. సాధనలో ఏం చేయాలంటే పట్టుదలతోనో ఏదో పంతంతోనో మూర్ఖత్వంతోనో మంకుపట్టు అంటారు, కోరికలని అట్లా అణుచుకోలేమండి. ఎందుకంటే మనసులో వాసనారూపంగా మిగిలిపోతాయి. అది ఇప్పుడు మనం కోరిక తీర్చుకోకపోయినా ఎప్పటికో అప్పటికు ఆ కోరిక అనేది మిగిలే ఉంటుంది.
కోరికలను మూల కారణాన్ని నిర్మూలించాలి, అదే అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అంటే ఫస్ట్ సాధన మనం చేయవలసింది ఏంటంటే ఆత్మతత్వ జ్ఞానాన్ని వినాలి, శ్రవణం చేయాలి, దాని గురించిన ఆలోచన చేయాలి. అది అర్థం అవ్వనట్టుగానే ఉంటుందండి చివరి వరకు. ఒక్క ఫ్లాష్లో అర్థమవుతుంది, స్టేజెస్గా అర్థమవుతుందని అనుకుంటున్నారేమో. అలా వినగా 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 వన్ ఫైన్ మూమెంట్, ఒక్క క్షణంలో మనకి ఆ అనుభూతి తెలుస్తుంది. అంతవరకు శ్రవణం చేస్తూ ఉండాలి, ఆపకూడదు. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అప్పుడే ఎందుకులే ఇంకా ఏవేవో చేద్దాము అనుకుంటే సమయం మించిపోతుందండి. ఈ జన్మ ఉన్న ఆ చివరి క్షణం వరకు సాధన చేసుకోవాలి మనం. ఒక పక్కన కర్మయోగాచరణ చేస్తూనే భక్తితో కలిపి ఈ ఆత్మతత్వ జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఒకటి అయ్యాక ఒకటి చేద్దాము అని అనుకుంటే ఆ సీక్వెన్షియల్ ఆర్డర్లో లేదండి అది. ఇది చేస్తూ అది చేసుకోవాలి. కర్మయోగ సాధన చేస్తూనే మనం 2-3 వంటకాలు ఒకేసారి చేసేయమండి, బాగా తెలివితేటలుగా మనం ప్లాన్గా చేసుకుంటాం కదా. అలాగే ఇక్కడ కూడా సాధన కూడా అంతే. ఒక పక్కన ఆచరణ చేయాలి, లోక వ్యవహారంలో భక్తి మనం అలవాటు చేసుకోవాలి, ఆత్మతత్వ జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి, దాని గురించి కూడా విచారణ చేస్తూ ఉండాలి. అది ఇంకొకటి ఏంటంటే, ప్రారంభంలో మనం ఏదైనా కర్మలు చేసేటప్పుడు కోరికలు, ఎలాంటి కోరికలు ఉండాలో అంటే అన్నీ సత్సంకల్పాలే ఉండాలి, మంచి కోరికలనే ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ దుష్ట కోరికల్ని తగ్గించేయాలి, నిర్మూలించేయాలండి. ఈ సాధన అట్లీస్ట్ చేసుకోవాలి. అది నిరంతరము నేను శరీరము కాదు ఆత్మస్వరూపము అని అనుకుంటూ ఉండాలి. మొన్ననే శనివారము స్వామీజీ వారు, దత్త స్వామీజీ వారు బెంగళూరు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ అదే అన్నారు, ఎప్పుడు అనుకుంటూ ఉండాలి నేను శరీరము కాదు అని అనుకుంటూ ఉండాలి, లేకపోతే దాంతో నిమగ్నం అయిపోతాము అని చెప్పి ఆయన ఇంకొక చక్కటి ఉదాహరణ ఇచ్చారు కోరికల గురించి. ఈ కోరికలు ఎలాంటివంటే, ఒంటికి మనకి రోగం వస్తుంది, చర్మ వ్యాధి వస్తుంది, దురద గజ్జి పట్టుకుంటుంది. అప్పుడు ఎంత గోకుతూ ఉంటే అంత పెరుగుతూ ఉంటుంది. అది ఆ గోకాలని అనిపిస్తూనే ఉంటుంది, ఆ గజ్జి అనేటటువంటి రోగం పెరుగుతూనే ఉంటుంది. అవునా అండి? ఎప్పుడైనా గోకడం వలన తగ్గడం అనేది ఉందా? ఆ చర్మ వ్యాధులకి ఎప్పటికీ లేదు అలాగా. అటువంటివి కోరికలు, కరెక్ట్గా అటువంటివే కోరికలు అన్నారు ఆయన. ఎంత తీర్చుకుంటూ ఉంటే అంత పెరిగిపోతూ ఉంటాయి. ఇది స్వామి చిన్మయానంద గారు కూడా ఇదే ఉదాహరణ చెప్పేవారు. కోరికలు చర్మ వ్యాధితో పోల్చేవారు. అదనమాట, గజ్జి పట్టినట్లు మనకి కోరికలనే గజ్జి పట్టుకుంది, అవి తీరట్లేదు, మనం గోకుతూనే ఉన్నాం, తీర్చుకుంటూనే ఉన్నాం. ఆ గోకుతున్నప్పుడు హాయిగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఆ రోగం ఉన్నటువంటి వాళ్ళు, కానీ దానివల్ల చాలా ఇంకా పెరుగుతూ ఉంది, కానీ తగ్గట్లేదు. ఇదిగో అలాంటివండి మన కోరికలు. అది నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండాలి, కోరికలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలన్నమాట. మహాత్ముల చరిత్రలు చదువుతూ ఉండాలి, చాలా ఉపయోగిస్తాయండి. వాళ్ళ జీవిత చరిత్రలు చదవాలి, ప్రయత్నపూర్వకంగా చదవాలి. అస్తమానం పురాణాలే కాదు, నిజానికి పురాణాల కంటే కూడా మహాత్ముల చరిత్రలు చదవడం వల్ల మనలో చేంజ్ వస్తుంది, మార్పు వస్తుందండి మనలో. ఈ అధ్యయనం, ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైనటువంటి వాటి అధ్యయనము, ఈ మహాత్ముల జీవిత చరిత్రలో ఇవి తప్పకుండా ఉండాలి, వదిలిపెట్టకూడదు జీవితంలో. అది తర్వాత శ్లోకం చెప్తాను. ఇంకా యాక్చువల్గా ఈ శ్లోకానికి చెప్పవలసింది ఉంది, కానీ సరే నేను ప్రయత్నపూర్వకంగా ఆపేస్తున్నాను. ఒక ఉదాహరణ ఒకటి చెప్తారు. యథా వ్యాళగళస్థోపి భేకో దంశానపేక్షతే తథా కాలాహినాగ్రస్తో జీవో భోగాన శాశ్వతాన్. ఎంత మంచి భావమో చూడండి. పాము నోటిలో చిక్కుకున్నటువంటి కప్ప ఇక ఏ క్షణంలోనైనా ప్రాణాలు పోతాయి, దానికి మింగేస్తే పాము. అలా పాము నోటిలో చిక్కుకుని ఉన్నటువంటి కప్ప తన ముందు వెళ్తున్నటువంటి ఏ పురుగునో ఈగనో దోమనో పట్టుకోవాలని తినాలని ఆశపడుతూ ఉంటుందట. దాని ప్రాణమే దానికి లేదు, ఏ క్షణంలోన్నా చచ్చిపోతుంది. అయినప్పటికీ కూడా అది దారిన వెళ్తుంటే ఏదన్నా దారిని ఎగిరేటటువంటి పురుగు దాని దగ్గరికి వస్తే పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది, ఆశపడుతోందిట. అదేవిధంగా ఏ క్షణంలోనైనా మనం మరణించవచ్చు అని తెలుసు కూడా క్షణభంగురము అశాశ్వతము అయినటువంటి సుఖభోగాల వెంట పరిగెడుతూ ఉంటాడంట మానవుడు. అమ్మో ఎంత అలా ఉందో చూడండి. ఆ కోరికలను తగ్గించుకునే ప్రయత్నం చేయడానికి ఇవన్నీ మననం చేసుకోవాలి, వీటిని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి మనం. అమ్మో కోరికలు వద్దు నాకు అని. ఎందుకో చెప్పనండి, కోరిక తీరకపో మనకి ఈ జన్మలో తీర్చుకోవట్లేదండి, ఊరికినే ఇమాజిన్ చేసుకుంటున్నామండి, భావించుకుంటున్నామండి, తప్పేంటండి అని అంటారు. మనస్సులో ఒకసారి ఆలోచన చేసామనుకోండి అది ఎప్పటికీ పోదు. ఇట్ ఈజ్ లైక్ అ ఫోటోగ్రాఫిక్ ఇమేజ్. మనం ఒక ఫోటో తీస్తే మనం డిలీట్ చేసే వరకు పడి ఉంటుంది అక్కడ, అవునా, ఫోన్లో.
అలాంటిదండి మనస్సు. ఒకసారి ఒక ఆలోచన కోరిక రూపంలో మనలో వచ్చింది అంటే అది ఎప్పటికీ పోదు. ఆ కోరిక తీరడానికి మనం ఇంకొక జన్మ ఎత్తాలండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మనము ఇక్కడ ఖాళీగా ఇంట్లో కూర్చుని నాకు ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంటే బాగుంటుంది కదా, ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం లేదు, నేనేం ప్రయత్నం కూడా చేయట్లే, కోరిక లేదు, కానీ అలా ఊహించుకుంటే బాగుంటుంది కదా అని మనం అనుకుంటామండి. ఆ ఊహ కూడా చాలా ప్రమాదము. అది మనస్సులో నిలిచిపోతోంది, పోదు ఎప్పటికీ. దానికోసం ఇంకొక జన్మ ఎత్తాలి. సో ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలు, మనం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాము అనేది ముందర మనల్ని మనం గమనించుకోవాలండి. ఒకసారి మనము 5 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, నేను ఏం ఆలోచించాను ఈ 5 నిమిషాలు అని ఒకసారి మనమే రీక్యాప్ చేసుకోవాలి. సింహావలోకనం చేస్తున్నాను చూసారా నేను క్లాస్లో, అట్లా చేసుకోవాలి. ఏంటి అన్నా ఉపయోగించే ఆలోచనలు ఉంటున్నాయా, భగవత్ సంబంధమైన ఆలోచనలు ఉన్నాయా, తత్వపరంగా ఒక్కటన్నా ఆలోచిస్తున్నానా, నేను రోజులో ఒక్క ఆలోచనన్నా చేస్తున్నానా, తత్వపరంగా నేను శరీరం కాదని ఒక్కనాడైనా గుర్తొచ్చిందా, భగవంతుడు పూజా గదిలో కాకుండా బయట ఎప్పుడైనా ఒక్కసారన్నా స్మరించానా, మనసులో ఆయన గురించిన ఆలోచన చేశానా, ఇవి మనం ఆలోచించుకోవాలి, మార్చుకోవాలండి. అది తర్వాత 56వ శ్లోకము, ఒక శ్లోకం చెప్పేస్తాను. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు, దుఃఖాలలో, అనుద్విగ్నమనాః అంటే క్షోభ చెందని మనస్సు గలవాడు. ఉద్విగ్నత అంటే తెలుసు కదండి, క్షోభ. అనుద్విగ్నము అంటే క్షోభ చెందని మనస్సు గలవాడు మనాహ అంటే. సుఖేషు అంటే సుఖాలయందు, విగత స్పృహ తృష్ణ ఆసక్తి లేనివాడు అని చెప్తాను ఆ పదం యొక్క అర్థము. వీత రాగ భయ క్రోధ, ఆసక్తి, రాగం అంటే ఆసక్తి అండి, భయము క్రోధము లేనివాడు. అటువంటి మునిహి తత్వమననశీలి, మునిహి అంటే తత్వమననశీలి అంటారు. మననము చేసేటటువంటి వాడు ముని అవుతాడండి. తత్వమననశీలి అయిన స్థితధీహి, స్థితప్రజ్ఞుడు, అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అని ఉచ్యతే చెప్పబడుతున్నాడు. తాత్పర్యము, దుఃఖాలలో కలత చెందని మనసు కలవాడు, సుఖాలలో కోరిక లేనివాడు, అనురాగము భయము కోపము లేనివాడు అయిన తత్వమననశీలుడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును. దుఃఖేషు, దుఃఖాలు మనకి ఆధ్యాత్మికాదిషు ప్రాప్తేషు అని భాష్యంలో చెప్తారు. ఆధ్యాత్మికాది దుఃఖాలు, 3 రకాలైనటువంటి దుఃఖాలు జీవులందరికీ వస్తాయండి, ప్రాప్తిస్తాయి, ప్రారబ్ధవశాన వస్తాయి మనకి. ఏమిటంటే, ఒకటి తాపత్రయము అంటాం మనం. త్రయము అంటే 3 తాపాలు, 3 రకాలు, 3 విధాలుగా మనకి వస్తూ ఉంటాయి. ఏమిటి అంటే ఆధ్యాత్మికము, దేహ సంబంధమైనటువంటి దుఃఖాలు, వ్యాధి గాయాలు మొదలైనటువంటివండి, మన దేహానికి తగిలేవి ఆధ్యాత్మికము అని అంటారు వాటిని. ఇంకొక రకము ఆది భౌతిక దుఃఖాలు. అవేమిటంటే ఇతర జీవుల వలన మనకి కలుగుతూ ఉంటాయి. పాము కాటు వలన కానీ, లేదా శత్రువులు మనల్ని బాధించడం కానీ, ఒక దోమ కుట్టడం వల్ల మనకు వచ్చేటటువంటి రోగం కానీ, ఏదో ఒకటి ఆది భౌతికమైనటువంటివి దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. 3వ రకము ఆది దైవికము, అంటే ప్రకృతి వైపరీత్యాలు, మన చేతిలో లేనటువంటివి. ఒక పెద్ద తుఫాను రావడము, పెద్దగా కరువు కాటకము ఏర్పడడము, భూకంపాలు రావడము, ఇవి అన్నమాట ఆది దైవిక తాపాలు అంటారు. మొత్తం 3 రకాలైనటువంటి దుఃఖాలు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు. ఇవి కలిగినప్పుడు, దుఃఖానుభవం కలుగుతూ ఉన్నప్పుడు అనుద్విగ్న మనాహ, మనస్సు క్షోభ చెందకుండా ఉండడం అన్నమాట. అంటే ఆ దుఃఖాలు శరీరానికే కలుగుతున్నాయి, మహా అయితే స్థూల శరీరానికి తప్పకుండాను, సూక్ష్మ శరీరానికి అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉన్నాయి. నేను ఆత్మస్వరూపము అనేటటువంటి సాక్షిభావనలో ఉంటాడు కాబట్టి దుఃఖాలు క్షోభ పెట్టవు, కలుగుతాయి. అతనికి కూడా తెలుస్తుంది, ఆ జ్ఞానికి కూడా దుఃఖ అనుభవం ఉంది, కానీ ఆ దుఃఖ అనుభవం వల్ల మనస్సులో క్షోభ అనేది ఉండదండి. సాక్షిగా చూడడం అలవాటు అవుతుంది వారికి, సాక్షిగా చూస్తూ ఉంటారన్నమాట. అది క్షోభ పెట్టవు అంటారు. అంటే సఫర్ అవ్వరు వాటి వలన. తెలుస్తోంది, దుఃఖం అనుభవంలో ఉంటుంది. పెయిన్ అండ్ సఫరింగ్ అని 2 మాటలండి ఇంగ్లీష్లో. పెయిన్ తెలుస్తూ ఉంటుంది కానీ దానివల్ల సఫర్ అవ్వరు. మనం ఏమిటంటే దానిలో నిమగ్నం అయిపోతాం, మునిగిపోతాం. దుఃఖం కలిగినప్పుడు అయ్యో వ్యాధి కలిగింది, అయ్యో వ్యాధికి మనసంతా అందరూ లగ్నం అయిపోతుంది. మొన్న స్వామీజీ వారు బెంగళూరు వచ్చినప్పుడు దాని గురించి కూడా చెప్పారు.
కాళ్ళు నొప్పి వచ్చింది అనుకోండి, మోకాల దగ్గర దెబ్బ తగిలింది అనుకోండి, మన మనస్సంతా అందులోనే ఉంటుంది అన్నారు. అక్కడే ఉంటుంది, అయ్యో నొప్పి అయ్యో నొప్పి అని చెప్పి దాని మీదే దృష్టి పెడతాం. ఎందుకంటే నేనే శరీరము అని మనకి తాదాత్మ్యత, దేహాత్మాభిమానము అంటారు, దేహాత్మ భావము అంటారు, లేకపోతే దేహమే నేను అని అనేటటువంటి భావన అన్నమాట. అలా ఉన్నటువంటి వారికి దుఃఖాలు బాగా బాధ పెడతాయి, క్షోభ పెడతాయి. అది లేదు కాబట్టి జీవన్ముక్తుడు అంటారు స్థితప్రజ్ఞుడిని. జీవించి ఉండగానే ఆయన ముక్తుడైపోయాడు, మోక్షాన్ని అందుకున్నారు. నేను శరీరము కాదు ఆత్మను అనేటటువంటి సాక్షి ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి దుఃఖాలు వారిని క్షోభ పెట్టవు. అది దుఃఖేషు అనుద్విగ్నమనాహ అంటే అది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ దుఃఖములు ఏంటంటే మానసిక ధర్మాలండి, మనస్సుకి తెలుస్తూ ఉంటాయి. అనుభవం, దుఃఖానుభవం అనేటటువంటిది మనస్సుకు తెలుస్తూ ఉంటుంది. మరి ఆత్మ మనస్సు కాదు కదా, మనస్సు ఆత్మ మనస్సు కంటే భిన్నంగా ఉన్నది కాబట్టి, సాక్షిగా ఉన్నది కాబట్టి ఆ అనుద్విగ్నత అనేది అతడికి కలుగుతుందన్నమాట, క్షోభ పెట్టలేవు. అలాగే విగత స్పృహ, సుఖాలు వచ్చినప్పుడు మామూలుగా ఏమవుతుందంటేనండి, సుఖం వచ్చినప్పుడు మనకి అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా పెరుగుతూ ఉంటాయి. చెప్పాను కదా ఇందాకే, గజ్జితో పోల్చారు అని చెప్పి. తృష్ణ పెరుగుతూ ఉంటుంది అనమాట, ఇంకా ఇంకా సుఖాలు కావాలి అనిపిస్తూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉన్న వారిని విగత స్పృహుడు అని అంటారనమాట. స్పృహ అంటేనండి తెలివి అని అనుకుంటాం మనం, మెడికల్గా స్పృహ కోల్పోయాడు అంటారు, కాదు. సంస్కృతంలో స్పృహ అంటే ఆసక్తి, కోరిక, తృష్ణ. స్పృహ అంటే కోరిక, అంటే సుఖాలయందు కోరిక లేనటువంటి వాడు అని అర్థం విగత స్పృహ అంటే. తర్వాత ఏంటి ఇక్కడ, వీతరాగ భయక్రోధ, రాగము భయము క్రోధము. రాగము అంటే ఆసక్తి, దేని పట్ల, విషయాల పట్ల ఆసక్తి కానీ, అవి లభించనప్పుడు క్రోధము కానీ, భయము కానీ, పోతాయేమో అని భయము కానీ, లభించిన వాటి పట్ల ఇలాంటి ఎటువంటి మానసికమైనటువంటి ఆందోళనలు ఉండవు. అది ఆత్మస్థితిలో ఉన్నాడు కాబట్టి. దీనికి ఏం చెప్తారంటే, ఇప్పుడు చూడండి, ఆకాశం ఉన్నది, ఆకాశంలో మేఘాలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి, లేదా వర్షం పడుతూ ఉంటుంది, ఉరుములు అవి మెరుస్తూ ఉంటాయి, అవేవి కూడా ఆకాశాన్ని అంటలేవు, చూసారా. అలాగే ఇటువంటి మనోధర్మాలన్నీ కూడా, రాగము భయము క్రోధము ఇలాంటివన్నీ కూడా ఆకాశం లాంటి ఆ స్థితప్రజ్ఞుడిని ఏమీ చెయ్యలేవు, చలింప చెయ్యలేవు. ఇది సాధన ఎలా చెయ్యాలండి అంటే, ఒకటి రెండు మూడు నాకు తోచినవి చెప్తున్నానండి. నేను ఇక్కడ అక్కడ విన్నవి, తెలుసుకున్నవి, అనుభవంలో నాకు అనిపించినవి. చూడండి, ఎప్పుడు కూడా ప్రాప్తమైన వాటితో తృప్తిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ముందర ఇంకా ఇంకా కావాలి అనేటటువంటి ఆ తపన తగ్గించుకునే ప్రయత్నం చేయాలండి. లేని వాటి కోసం వెంపర్లాడకుండా ఉండాలి. అవి కావాలి కావాలి అని మనసులో తీవ్రంగా వాటి గురించి ఆలోచనలు. అలాగే ఎప్పుడూ దేహము నేను కాదు అనేటటువంటి మననం చేసుకుంటూ ఉండాలి. వైరాగ్యము తెచ్చుకోవాలండి, ముఖ్యంగా వైరాగ్యము రావాలన్నమాట. ఇది మనం సాధన చేసుకోవాల్సింది. వైరాగ్యం ఎలా కలుగుతుంది అన్నదానికి కూడా చెప్పారు స్వామీజీ వారు, ఎన్నోసార్లు చెప్పారు వైరాగ్యం ఎలా కలుగుతుంది అని చెప్పి. ఎక్కువగా విషయాల గురించినటువంటి ఆలోచన రాకుండా ఉండాలి అంటే ముందర కొంచెం ఇంటరాక్షన్ తగ్గించాలండి ప్రపంచంతో. ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ప్లేట్ స్వీట్స్ మన దగ్గర పెట్టుకున్నాము, నేను డయాబెటిక్ అండి, నాకు షుగర్ ఉందనుకోండి, నా దగ్గర రకరకాలైనటువంటి స్వీట్ ఒక ప్లేట్ ముందర పెట్టుకుని నేను కూర్చున్నాను అనుకోండి, మనకి ఆ స్వీట్ తినాలనిపిస్తుందా తినకుండా ఉండాలనిపిస్తుందా చెప్పండి మీరైనా? టెంప్ట్ అవుతాం కదా, ఎదురుకుండా అవన్నీ కనబడుతుంటే తినాలనే అనిపిస్తుంది. మరి అలా చెయ్యకూడదు. మనం ప్రారంభంలో ఏం చేయాలంటే కొంచెము ఈ దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట అండి. వైరాగ్యము రావాలి అంటే విషయాలని కొంచెం దూరంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే అదే పనిగా నిరంతరము మన ప్రపంచ విషయాలని ఆలోచిస్తూ, న్యూస్లు చదువుతూ, బ్రేకింగ్ న్యూస్లు వింటూ, 10 మందితో సంభాషణ చేస్తూ ఉంటే అదే దృష్టి, ఆ వాటి పట్లే ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. అందుకే విషయ చింతనలు తగ్గాలి అంటే ముందర మనము కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకోవాలి. లోక వ్యవహారాల గురించి ఆలోచనలు ఇవి కొంచెం తగ్గించాలండి. ఎక్కడ ఏం జరుగుతుందో ఇవంతా కొంచెం మరి సాధకులకి ఉండవలసింది. నేను చెప్తున్న లక్షణాలు ఇవి కొంచెం తగ్గించుకుంటేనే ఉపయోగపడుతుంది. ప్రారంభంలో మనకి మాటలు కూడా తగ్గించుకోవాలి. ఫోన్లో అందరితో అదే పనిగా గంటల తరబడి మాట్లాడడం తగ్గించుకోవాలండి. ఇది నేను చెప్పింది కాదు,
వైరాగ్యానికి ఇవి మెట్లు అని చెప్పి సూక్తి మంజరిలో స్వామీజీ వారు ఇచ్చినటువంటి సూచనలు ఇవి. ఇలా పాటిస్తే మనకి తగ్గుతుంది అని చెప్పి కొంచెం వైరాగ్యం అలవడుతుంది. విషయాల గురించినటువంటి ఆలోచన తగ్గాలండి. దానికోసం మనం ఏదో ఒకటి ప్రయత్నం చేయాలి కదా. అక్కడే ఉంటూ నాకు వైరాగ్యం రావాలి అంటే రాదండి. కొంచెం దూరం అవుతూ ఉండాలి. కొంచెం మనం అలాగే తత్వాన్ని గురించినటువంటివి అన్నీ మన దగ్గర ఉంటూ ఉండాలి. అంటే వాటి గురించే వింటూ ఉండాలి, వాటి గురించే ఆలోచన చేస్తూ ఉండాలి. అటువంటి బోధలే, అటువంటి పుస్తకాలే చదువుతూ ఉండాలి. ఇట్లా చేస్తూ ఉంటే అప్పుడు మెల్లిమెల్లిగా తత్వం తెలుస్తూ ఉంటే అప్పుడు వీటి పట్ల ఆకర్షణ తగ్గుతుంది, వైరాగ్యం వస్తుంది. అప్పుడు ఒక ప్లేట్ కాదు కదా, మనం స్వీట్ షాప్కి వెళ్ళినా కానీ కూడా ఏమీ తినాలని అనిపించదు. అంతవరకు కొంచెం సాధన ఇలా చేసుకోవాలన్నమాట. ఏవో కొంచెం చెప్తున్నానంతే. తర్వాత 57వ శ్లోకం నుంచి మనం రేపు చెప్పుకుందాం. ఐ థింక్ ఇవి 5 రోజులు క్లాస్ చెప్పకపోతే పూర్తి అవ్వట్లేదు సిలబస్. సో రేపు కూడా మళ్ళీ క్లాస్ చెప్పుకుందాం, ఇంకొన్ని శ్లోకాలు చెప్పుకుందామండి. చాలు ఇవాళకి. ఇవాళ మనం 56వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఒకసారి తాత్పర్యం చెప్తాను. దుఃఖాలలో క్షోభజందని మనస్సు కలవాడు, సుఖాలలో పొంగిపోనివాడు, సుఖేషు విగత స్పృహ, అలాగే రాగము భయము క్రోధము లేనటువంటి వాడు అయినటువంటి మునిహి మననశీలి. చూసారా తత్వ మననశీలి ఈ మాటలోనే ఉన్నది. ఎటువంటి సాధన చేయాలి అని, తత్వాన్ని నిరంతరం మననం చేస్తూ ఉండాలి, విషయాలని మననం చేయడం కాదు. తత్వాన్ని ఎవరైతే మననం చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఇది సంభవం అవుతుంది. ఇదే సాధన. మునిలా ఉండాలన్నమాట అండి. అలా విషయాల గురించిన చింతన చేయకుండా తత్వాన్ని ఎవరైతే మననం చేస్తూ ఉంటారో అటువంటి వాడినే స్థితప్రజ్ఞుడు అని చెప్తారు అని ఈ శ్లోకము ఇక్కడతో అయ్యింది. మనం మిగతావి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. రేపటి క్లాస్ ఉంటుంది, మెసేజ్ పెడతానండి 57వ శ్లోకం నుంచి. ఇవాళకి చాలు. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. జయ గురుదత్త అండి.